పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. మీ దయగలిగిన సన్నిధిని కోరుతున్నాను, కృపలో నిలపండి. ఈ పునరుద్ధాన దినాన సమకూర్చమైన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. రావాల్సిన బిడ్డలు మీరు త్వరపెట్టి తోడుకురండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా హృదయము అయ్యా తెప్పరిల్లునుగాక, మా ప్రాణము తెప్పరిల్లునుగాక, మా హృదయము తృప్తి నొందునుగాక. నీ మాట చేత మా హృదయాన్ని నింపుదువుగాక. గుత్తులు గుత్తులుగా నీ మాటలు మా మీద పడునుగాక. వర్షం వలె మేఘం వలె మమ్మల్ని కమ్మునుగాక. మంచు వలె మా మీద పడునుగాక. ఈ బలమైన కార్యాన్ని జరిగించి ఘనత పొందమని నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. అయ్యా వందనాలు చెబుతారా? అయ్యా మీకు అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. ఆమేన్. మీకు స్క్రీన్ లో పాంప్లెట్ కనబడుతుంది అనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం నుండి మంగళవారం సాయంత్రం వరకు 3 రాత్రులు చెరుకుంపాలెం అనే ప్రాంతంలో సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాత్రి సంఘక్షేమాభివృద్ధి కూడిక అదే ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు సాల్మన్ గారి సంఘం తరపున బహిరంగ కూడిక కొనసాగించబడుతుంది. రేపు రాత్రి సహోదరుడు ఏలియా కుటుంబం తరపున వాళ్ళ కుమార్తె జన్మదిన సందర్భంగా రేపు రాత్రి సువార్త కూడిక వారి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంఘ కాపురుగా పనిచేస్తున్న వారు ప్రకాష్ రావు గారు, అలాగే సహోదరుడు శ్యామ్, వీరు ఇరువుర సమక్షంలో ఆ కూడిక కొనసాగించబడుతుంది. అలాగే మంగళవారం రాత్రి అన్యజనులు ఉండే ప్రాంతం, అంటే ఆ ఊరికి కొంచెం దూరాన, కొద్దిపాటి దూరాన ఆ ఊరు ఉన్నప్పటికీ అది కూడా చెరుకుంపాలెమే, కొత్త చెరుకుంపాలెం అంటారు. ఆ ప్రాంతంలో అన్యజనులు ఉన్నారు. అయితే అక్కడ మందిరం కానీ సేవ విధానం లేదు. వారి మధ్యలో ఆ పుల్లయ్య కాలనీలో క్రీస్తు సువార్త ధ్వనులు, అంటే సువార్త కూడిక, అన్యజనులకు సువార్త ప్రకటించబడుతుంది. పగలు ఆ వీధులు మొత్తం సంచరిస్తా కరపత్రలు పంచి పెడతా సువార్త చేయడం జరుగుతుంది. రాత్రి బహిరంగ కూటమి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3 దినాల కూడికల నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే ఇదే నెలలో 21, 22, 23 తారీఖుల్లో జొన్నలగడ్డ ప్రాంతంలో సేవ చేస్తున్న యెహోషువ పాస్టర్ గారి ఆధ్వర్యంలో 3 రాత్రులు కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. 21వ తారీఖు రాత్రి కూడికలో నేను వాక్యం అందిస్తాను. మరలా 23వ తారీఖు చివరి రాత్రుల కూడికలో మణిబాబు గారు నేను ఇరువురం దేవుని వాక్యం అందిస్తాం. కనుక ఆ 3 దినాల కూడికల నిమిత్తం ప్రార్థన చేయండి. ఆ ఊర్లో మీకు బంధువులు ఉంటే చెప్పండి. ఆల్మోస్ట్ పాంప్లెట్స్ కూడా మొత్తం కనిపించడం జరుగుతుంది ఈ రోజు నుంచే. కనుక ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ 2 రాత్రులు ఆల్మోస్ట్ ఆ 3 రాత్రులు వాళ్ళతోనే ఉంటాను నేను. మొదటి రాత్రి అలాగే చివరి రాత్రి దేవుని వాక్యం అందించి ప్రార్థన చేస్తాను. అలాగే మే 1, 2, 3 తారీఖుల్లో కుందుర్తి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు కృపామూర్తి గారు, ఆ సేవకుని ద్వారా 3 దినాల కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తారీఖు అంటే బేస్తవారం రోజు పగలు రాత్రి కుందుర్తిలోనే ఉంటాను. పగలు వాక్యం అందిస్తాను, రాత్రి కూడా వాక్యం అందిస్తాను. కనుక ఈ కూడికల నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మే నెలలో కూడా కొన్ని ఆయా ప్రాంతాల్లో సభలు ఉన్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ నేను తర్వాత ఇస్తాను. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధి నిత్యముగా మనతో ఉండును గాక. ఆమేన్. అమ్మా కొంచెం మీరు ముందర జరుగుతారా? కొంచెం జరగండి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లరా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచున్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను,
రెండిటితో ఎగురుతా ఉన్నాయి. ఒక శ్రేష్టమైన దర్శనాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్న విధానం చూస్తున్నాం. సింహాసనానికి పైగా ఎగురుతున్న దూతల వివరణ మనం అక్కడ చూస్తున్నాం. 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయో చెప్పాను, 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకొని చెప్పాను, 2 రెక్కలతో ఎగిరి వెళుతున్నాయి. ఇది చాలా విలువైన, ఘనమైన, శ్రేష్టమైన అనుభవం. మీదటికి మనందరం ఒక రోజున కడబోర శబ్దం వినబడినప్పుడు మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మన ఎదురు చూపు అంతా దాని కొరకే, మన ఎదురు చూపు అంతా దాని కొరకే. క్రైస్తవ్యంలో ఉన్న పరమార్థం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడు, తిరిగి లేపడమే కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా లేపుతాడు. అలా లేపడమే కాదు, ఆయన మధ్య ఆకాశానికి వచ్చి అలా లేపబడిన వారిని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు అని మనం నమ్ముతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. అంటే ఒక వ్యక్తి లేపబడాలి అంటే, ఎగిరి వెళ్ళిపోవాలంటే బలం కావాలి. ఏ రకమైన బలం కావాలి, ఎందుకు కావాలి, సైతానికి ఏ రకమైన బలం ఉంది, మనం ఏ రకమైన బలం కలిగి ఉండాలి అని ధ్యానం చేస్తూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఒక ద్వారపాలకుడు ప్రధానమంత్రి అయ్యాడని, ఆ ద్వారపాలకుడు ప్రధానమంత్రి అవడమే కాదు, ఆ ద్వారపాలకుడిగా పిలబడుతున్న ఆ మొర్దుకాయని గురించి దేవుడు అన్నాడు, మొర్దుకాయ బలమును గూర్చి అని. అంటే మొర్దుకాయ ఏ రకమైన బలం కలిగి ఉన్నాడో విషయాలు మనం సమకూర్చుకోవడానికి ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా మొదటిగా చూసాం. మొర్దుకాయ బెన్యామీను గోత్రికుడని. రెండవదిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా ద్వారపాలకుడుగా ఉన్న మొర్దుకాయ రాజు ప్రాణాన్ని కాపాడాడని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని. ఏ విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలని. మన ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల మీద తీసుకొని వచ్చాను. 1, మనం దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. 2, మనం వెళ్ళే సంఘానికి నమ్మకస్తులుగా మనం ఉండాలని. ఏ సేవకుని ద్వారా నీకు రక్షణ అనుగ్రహించి రక్షించి ఏ సంఘంలో అయితే దేవుడు నిన్ను నాటాడో ఆ సంఘ కాపురి ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలని. అలాగే 3వదిగా సంఘ కాపరికి నమ్మకంగా మనం ఉండాలని మనం నేర్చుకుంటూ, 4వదిగా ఆ సంఘంలో చేర్చబడ్డ మనం ఏదో ఓరకని వచ్చి వెళ్ళిపోవడమే కాదు కానీ పరిచర్య చేసే ఆ భాగ్యం దేవుడిచ్చాడని, పరిచర్యలో పాలు పొందే అవసరత నీకుందని, పరిచర్యలో నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, పరిచర్య విషయంలో నమ్మకాన్ని కనపరిచిన వారి కుటుంబాలని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, వాళ్ళ కుటుంబాలు ఎటువంటి ఆశీర్వాదాలు ఆవరిస్తాయి, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో మిత్రులకు నేను తీసుకురావడానికి ఇష్టపడి గడిచిన ఆదివారం మీతో చెప్పాను. జాన్ మార్క్ తల్లి అయిన మరియా, ఈ తల్లిని గురించిన చక్కని వివరాలు గడిచిన ఆదివారం మీతో నేను మాట్లాడాను. ఈరోజు ఈ జాన్ మార్కును గురించిన మరికొన్ని విషయాలు మీకు అందిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టండి. ఈ జాన్ మార్క్ ఎవరు, అసలు ఏ రీతిగా ఇతను ప్రయోజకుడిగా మారాడు అన్న విషయాల్ని ఈ పగటి వేళ మీద తీసుకుని వస్తాను. ఒక తల్లి పరిచర్యకు ప్రాణప్రదముగా ఎంచి, పరిచర్యను ప్రాణప్రదముగా ఎంచి పరిచర్యలో తాను ఉండమే కాదు తన కుమారుడు కూడా పరిచారకుడిగా చేయడానికి ఇష్టపడింది. కారణం ఏంటంటే పరిచర్య ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఆమెకు అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం ద్వారా ఆ కుటుంబం ఎలా దీవించబడుతుందో, ఎలా అంచెలంచెలుగా వర్ధిల్లిందో దాన్ని గ్రహించిన తల్లి, అరే పరిచర్య చేస్తే ఇంత ఆశీర్వాదం, ఇంత భాగ్యమా అని గ్రహించి తన కుమారుడు కూడా ఒక ప్రయోజకుడైన పరిచారకుడిగా మార్చింది. ప్రసంగికుడిగా మార్చాలనుకోలేదు, ఉపన్యాసాలు చెప్పేవాడిగా మార్చాలనుకోలేదు. ఒక మంచి ప్రాధాన్యత కలిగిన కుటుంబం. ఈ కుటుంబీకులు యెరూషలేము పట్టణస్థులు. వీళ్ళు ఆస్తిపరులు. వీళ్ళకి ఆ రోజుల్లోనే ఆ ప్రాంతంలో 2 అంతస్తుల డాబా ఉంది, పెద్ద ఇల్లు, పైగా సంఘంగా కూడుకోవడానికి కూడా అవకాశం ఉన్నంత పెద్ద ఇల్లు.
ఎంతమంది కూడుకున్నా కూడా చక్కగా సమకూడి ప్రార్థన చేయడానికి వీలుగా ఉండే ఒక గృహాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే ఆస్తిపరులు, సంపన్నులు, పేరు ప్రఖ్యాతులు గడించిన కుటుంబం. ఈ జాన్ మార్క్ తండ్రి గురించిన వివరాలు లేవు కానీ, అయితే జాన్ మార్క్ తల్లిని గురించిన పరిచయం మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఎందుకంటే ఆ తల్లి పరిచారకురాలుగా యోగ్యమైన పరిచర్య చేసే అనుభవం కలిగి, సంఘం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యం కలిగి సంఘాన్ని కాపాడుకోవడానికి, సంఘానికి ఆధారంగా ఆతిథ్యమిచ్చే తల్లిగా ఆ స్థలంలో నిలబడింది గనక దేవుడు ఆమెను కొనియాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు మనకు కనబడవు. ఇప్పుడు యోబు గారు ఉన్నారు. యోబు గారు భార్య పేరు ఉందండి? కొంతమంది తెలుగు అడుగుతారు, యోబు గారు భార్య పేరు ఏంటి సార్ అని. రాసుకో, లచ్చమ్మ, పిచ్చమ్మ, బొచ్చమ్మ, ఏదో రాసుకో. భార్య అని ఉంది కానీ ఆమె పేరు రాయబడలే. అంటే నేను అనుకుంటాను కొంతమంది పేర్లు చెప్పడానికి కూడా ప్రభు ఇష్టపడలేదు. పేతురు గారి భార్య ఉంది. కేఫా తన భార్యతో కలిసి పరిచర్య చేస్తున్నాడు కదా అన్న విషయాన్ని పౌలు గారు ఎత్తుకొని వస్తారు. కానీ పేతురు గారి భార్య గురించిన వివరాలు లేవు. షునేమి గనురాలు, ఆమె ఉన్నతమైన ఆ స్థానం సంపాదించుకుంది. కానీ తన భర్త పేరు గురించిన వివరణ మనం చూడలేము. జాగ్రత్త పిల్లారా, జాన్ మార్క్ తండ్రి గురించిన వివరాలు అయితే లేవు బైబిల్లో. కానీ జాన్ మార్క్ తల్లి మరియా గురించి మాత్రం చక్కని వివరణ ఒక్క వచనంలోనే దేవుడు చాలా అద్భుతమైన విషయాలు పొందుపరిచాడు. చాలా అద్భుతం. కొంతమంది గురించి అధ్యాయాల చరిత్ర కనబడుద్ది. మీరు అబ్రహాం గారి గురించి చూడండి. అబ్రహాం గారి గురించి ఎన్ని అధ్యాయాల చరిత్ర కనబడుద్దో. చాలా అద్భుతమైన విషయాలు రాయించుకొచ్చారు. కొంతమంది గురించి 2 అధ్యాయాల్లోనే ఉంటుంది విషయం. కొంతమందికి అయితే ఒక్క వచనంలోనే ఇమిడి చేస్తాడు. ఒక్క వచనంలోనే ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని ఆలోచిస్తే అసలు ఎన్ని అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయో. ఈ జాన్ మార్క్ తల్లి గురించి అపోస్తుల కార్యం 12:12లోనే ప్రస్తావించబడింది. మరి ఎక్కడ కూడా ప్రస్తావన కనబడదు. కానీ అద్భుతం ఏంటంటే చాలా శ్రేష్టమైన అనుభవాలు ఈ తల్లి కాడ నుంచి మనం నేర్చుకోగలిగాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. ఈ జాన్ మార్క్ ద్వారా మీరు గమనించండి, సువార్తలు ఉన్నాయి కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి గారు 12 మంది శిష్యులు ఒక్కడిగా కనబడుతున్నాడు. మత్తయి గారు, మీరు 12 మంది శిష్యుల పేర్లు చూడండి. మత్తయి కనబడతాడు. సొంకపు కొత్త దాడైన మత్తయి అని. ట్యాక్స్ కలెక్టర్ మారాడు, సేవకుడయ్యాడు, మంచి సేవ చేసి అపోస్తలుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. కానీ జాన్ మార్క్ అపోస్తలుడు కాదు. తర్వాత లూకా పేరు కూడా అపోస్తలుల 12 మంది ఆ పేరులో ఉండదు. లూకా ఒక వైద్యుడు. యేసు ప్రభు చనిపోయిన దినాల్లో ఆ విషయాన్ని వినడమే కాదు, యేసు ప్రభు సేవకులైన అపోస్తలుడైన పౌలు గారిని, పేతురు గారిని వెంబడించి వాళ్ళ గురించి రాసుకుంటూ వచ్చాడు. అపోస్తుల కార్యాలు ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు జరిగించాడో వాటిని దగ్గరుండి చూశాడు గనక అపోస్తుల కార్యం అనే ఆ పుస్తకాన్ని లూకా గారు రాశారు. ఇతడు ఒక అన్యుడు, గ్రీకు దేశస్థుడు, కానీ సత్యాన్ని ఎరిగాడు. తర్వాత యోహాను గారు అపోస్తుల ఆ 12 మందిలో ఒకడు. మీరు జాగ్రత్తగా చూడండి. మార్క్ అయితే అపోస్తుల 12 మందిలో జాబితాలో లేడు, కానీ సువార్త రాయడానికి అర్హత పొందాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత భాగ్యం అండి. బైబిల్ చదివే ఎంత తోడైనా కూడా మార్కు సువార్త చదవకుండా ముందలకి వెళ్ళలేడు. భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక సామాన్యమైన వ్యక్తి. ఎవరితనో? మీరు లూకా సువార్త 22వ అధ్యాయం 10వ వచన భాగంలోకి వస్తే, పస్కా రోజున
వీళ్ళు పస్కా ఆచరించాలి. శిష్యులు అడుగుతారు, సాయంత్రం మనం పస్కా ఆచరించాలి కదా, ఎక్కడ ఆచరిద్దాం అంటే శిష్యులతో ఒక మాట చెప్పి పంపిస్తాడు. మీరు పోతా ఉంటే నీలకొండ ఎత్తుకొని ఒకడు వెళ్తా ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి, మేము పస్కా భుజించాలి, ఎక్కడ వీలు పడుతుందని అడిగితే అతడు వాళ్ళ ఇంటి మేడ గదికి తీసుకొని వెళ్తాడని ప్రభువుల వారు చెప్పారు. చదవండి ఆ మాట, 22:10. ఇదిగో పట్టణంలోకి ప్రవేశించినప్పుడు నీలకొండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వస్తాడు. పస్కా భుజించుటకు విడిది గది అతడు ఈ నీలకొండ మోసుకొని పోతున్న ఒకడు ఎవరో తెలుసా? ఈ జాన్ మార్క్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు వారు చివరి దినాల్లో పస్కా ఆచరించడానికి విడిది గది కోరాడు. ఆ విడిది గదే ఇలా 2 అంతస్తుల సెకండ్ ఫ్లోర్ లో తీసుకెళ్లి, ఇదిగో ఇది ఖాళీగా ఉంది, దీన్ని వాడుకొని అంటాడు. ఆదిమ సంఘం కూడా అదే స్థలంలో కూడుకొని దేవుని ఆరాధించారు. అంతేకాదు, యేసు ప్రభు 40 దినాలు అగపడి మీరు దేవుని శక్తిని పొందేందుకు కనిపెట్టమంటే 120 మంది మేడ గదిలో సమకూడారని బైబిల్లో ఉంది. మేడ గది. ఆ మేడ గది ఎవరిదై అంటే ఈ జాన్ మార్క్ దే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు రాత్రిపూటే కదా పస్కాని భుజించిన తర్వాత వాళ్ళు గెత్సేమనే కొండకెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే ఇస్కరియోతు యోధా సైనికులు తీసుకొని వస్తాడు. జాగ్రత్తనండి. ఆ రాత్రి వాళ్ళు పస్కా భుజించిన తర్వాత వాళ్ళతో పాటు కూడా ఈ జాన్ మార్క్ వెళ్తాడు. వాళ్ళతో పాటు కూడా ఈయన కూడా ఉండి అన్ని గమనించి వాళ్ళతో పాటు ఆ గెత్సేమనే కొండకి వెళ్తాడు. మీరు మార్కు సువార్త 14వ అధ్యాయం 50-51 వచనాలు మీరు చూస్తే అక్కడ ఒక సందర్భం మీకు కనబడుద్ది. మార్కు సువార్త 14వ అధ్యాయం 50-51. విడిచి పారిపోయారు. సైనికులు మీద పడగానే శిష్యులందరూ పారిపోయారు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న అంటే నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు మనోడు. వాళ్ళ ఇంట్లోనే కదా రాత్రి పస్కా భుజించాడు యేసు ప్రభు. కనుక ఆ రాత్రి ఈ కుర్రోడు నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. నారబట్ట, తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్నాయి. ఒక పడుచువాడు వారు అతన్ని పట్టుకున్నారు. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఈ సైనికులు రాగానే శిష్యులందరూ పారిపోతే ఈ కుర్రోడు మాత్రం ఈ యేసు ప్రభు వెనకాల పోతుంటే ఈ సైనికులు వీడిని పట్టుకుంటారు. ఓరు నాయన, అనవసరం నన్ను పట్టుకున్నారా నాయన, వాళ్ళు పారిపోయారు, తేడా పడితే నా మీదకి వస్తుందని ఆ దిగంబర శరీరం మీద ఆ నారబట్ట విడిచి పారిపోతాడు. ఇలా పారిపోయిన ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ మార్క్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు వాక్యం చెప్పాడు ఎందుకు వినాలంటే ఇందుకే. నేను చాలాసార్లు చదివా మార్కు సువార్త 14వ అధ్యాయం 50-51 వచనం. ఆ దిగంబర శరీరం మీద నారబట్ట విడిచిపెట్టి పారిపోయిన కుర్రోడెవడు? ఆ నీలకొండ మోసుకొని పోతున్న ఒకడెవడు? వీటిని సంబంధించిన చరిత్రను అధ్యయనం చేస్తే మీరు అలా బైబిల్ చదవరు. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టుగా బోధించాలి, వాక్యాన్ని వివరించాలి. అది సేవకుని బాధ్యత, ధర్మం. కనుక ఆ విషయాల్ని స్పష్టంగా మీకు చెప్పడం కొరకు బైబిల్కి ఆధారమైన కొన్ని పుస్తకాలు కొన్ని ఉన్నాయి. బైబిల్ వచనాల్ని ప్రోత్సహించే కొన్ని వ్యాకరణాలు, డాక్యుమెంట్ కామెంటరీస్ ఉంటాయి. వాటిని మేము అధ్యయనం చేసి వాటిని జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం
50 క్వశ్చనాలు ఆ పడుచువాడు ఎవడని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఏమోనయ్య మనకేం తెలుసు అంటమా? మీకు క్లారిటీ కొరకు అందుకని లోక 22:10 తీసుకెళ్ళా. ఆ రాత్రి ఎవరింట్లో కూడుకున్నారు వీళ్ళు పస్కా పూజించడానికి? జాన్ మార్క్ ఇంటికి. నార బట్ట వేసుకున్నాడు, నైట్ డ్రెస్ వేసుకున్నాడండి. నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడంటే యాడ్ నుంచి రావాలా? వాళ్ళ ఇంటిగా నుంచి యేసుప్రభు బయలుదేరి వస్తున్నాడు కనుక వాళ్ళతో పాటు కలిసి వచ్చాడు కనుక ఇదిగో ఆధారం మనకు సెట్ అవుతుంది. చరిత్ర కూడా చెప్తుంది ఆ కుర్రోడు ఎవరో కాదు, ఆ పొడుచువాడు ఎవడో కాదు, జాన్ మార్కే అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త నడిపిల్లారా, దైవికంగా రోషం కలిగి నిలబడ్డానికి అవకాశం లేని ఈ వ్యక్తి ఏదో నామతహగా యేసుప్రభుని చూస్తున్నాడు కానీ చివరికి ఈ జాన్ మార్క్ జీవితాన్ని చూస్తే విప్లవాత్మకం కనబడుతుంది. ఎలా మారగలిగింది అంటే తన తల్లి జాన్ మార్క్కి చాలా చక్కని విషయాల్ని బోధిస్తూ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కొడుకా, నువ్వు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకొని నువ్వేదో లచ్చ సంపాదించి పెడుతుంటే తిని ఓరకనే తేర్పులో అంటూ కూర్చోవడం నేను ఇష్టపడతలేదు. దానికంటే ముఖ్యంగా నువ్వు దేవుని పనిలో నీ వంతులో నువ్వు నిలబడ్డావు, నాకు సంతోషం అని తల్లి నూరు పోసింది. అలా నూరు పోయడమే కాదు, కొన్ని నమూనాలు బిడ్డకు చూపించింది కనుక తల్లి నడిచిన బాటలో జాన్ మార్క్ నడిచాడు కనుక యవనస్తుడు, యువకుడు, పడుచువాడు, నలుగురితో కలిసి చెడిపోయే అవకాశాలు ఉన్నాడు. పాడవడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ తల్లి ఎంత గైడ్ లైన్స్ ఇచ్చిందంటే ఆ వ్యక్తిని ఎలా మార్చింది తెలుసా? ఒక సువార్త రాసి ఒక ప్రయోజకుడిగా ఈరోజు యావత్ ప్రపంచం క్రైస్తవ్యం మాట్లాడుకోవడానికి మాదిరికర వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దడానికి తల్లి దోహదపడింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే మన పిల్లలకి దేవుని పనిలో పాలు పొందే అనుభవాలు మనం నేర్పాలి. అలా నేర్పితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మనం చేస్తూ కొన్ని నమూనాలు వాళ్ళకి చూపిస్తా పరిచర్యలో పాలు పొందడం వల్ల దేవుని పనిలో మన వంతులో మనం నిలబెడితే మనల్ని ఎలా దీవిస్తాడో కూడా చెప్పాలి. ఇప్పుడు దేవుని పనికి కొంతమంది ధారాళంగా ఇస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అనుకుంటారు, ఎందుకు డాడీ ఎట్టెత్తున్నాడు, ఎవరుగా, ఎందుకు మమ్మీ ఎట్ట చేస్తుంది, ఏమవుతుంది, ఎంతమంది రకరాలు మాట్లాడితే ఏంది ఇది అని. అటువంటి ఆలోచనలు వాళ్ళు ప్యాటర్ ఎగుతా సైతాన్ గాడి ప్రారంభకి వాళ్ళు స్ఫూర్తి పొందుతూ ఉంటారు. అటప్పుడు చెప్పాలి, నాన్న మనం ఒకప్పుడు ఈ పరిస్థితిరా, మనం ఆ రోజు దేవుడికి అలా మనం మేలు చేసామా, దేవుని పనులు అలా సహకరించామా, దేవుడు మార్గాలు తెరిచాడు. ఇలా మన పిల్లలతో చెప్పడం వలన ఓహో మనం దేవుడికి ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడా, వాళ్ళకి ఆ మైండ్లోకి ఎక్కుద్ది, వాళ్ళ ఆ మనసులోకి ఎక్కుద్ది. మన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలో పరిచారకులుగా ఉండాలా. అందుకని దేవుడు అంటాడు, అధిపతిగా ఉండగోరేవాడు లోకములో గొప్పవాడిగా ఉండేవారు వాళ్ళు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో పరిచారకులుగా, అందరికీ దాసులుగా, అంటే అందరికంటే తక్కువ వారిగా ఎంచి పనిచేయడం ద్వారా వాళ్ళని దేవుడు గనులుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా కూడా ఏం చేయాలి, అతను బయట గనుడు గనక లోపలికి వస్తే ఎలా ఉండాలి, ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకోవడం వలన పోయేది ఏమీ లేదు, బయట గనులుగా ఎంచబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తినడానికి తిండి లేదు, మీసాలు సంపంగా ఉన్నది ఎందుకు అంటాం మనం, బాడయ్య బచ్చ కూలేజ్ తెచ్చాను ఎందుకు అంటాం. కొంతమంది చూడండి ఏమి లేకపోయినా కూడా పిచ్చి బంగారం వేసుకొని తెగ మెలికలు తిరుగుతుంటారు. దుంపదేగా ఎంత ఉంది ఈ పిల్లకాడ అంటాం. డబ్బుండి గోవిందపురాన్ని శాసించగలిగినంత స్తోమతుండి కూడా సామాన్యమైన వస్త్రాలు వేసుకొని సింపుల్గా ఉంటే ఏమంటాం, అసలు ఏంది, అసలు ఆశ్చర్యపోతాం కదా. పిసినారితనం ఏమీ లేదు, ధారాళంగా ఉంది, ధారాళంగా ఇచ్చే మనసు,
పెద్ద చెయ్యే, పెద్ద మనసే. మరి అలా ఉంటే ఆశ్చర్యం కాదు? ఆశ్చర్యం కాదు? బిల్ గేట్స్ అన్న వ్యక్తి అంటాడు, బిల్ గేట్స్ తలుసుకుంటే ₹1,00,000 ఫోన్ కాదు, అంత కావాలితే ₹2,00,000 ఫోన్ తయారు చేయించగలడు. అవునా? ఆయన అంటాడు, మా పిల్లలకి ఒక స్థాయి వాళ్ళకి వచ్చేంత వరకు ఫోన్ చేతులు పెట్టలేదు అన్నాడు. ఏం పెట్టలేదు? ఫోన్ వాడటం వాళ్ళకి ఇవ్వలేదు అన్నాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడగా టేక్ 50,000 అండ్ బై ఏ ఫోన్ అండ్ యూస్ లైక్ ఎనీథింగ్. ₹50,000 ఫోన్ తీసుకొని, అసలు నీ కాడున్న ఫోన్ అసలు మన 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 కాలనీలో ఎవడు కొడవడదురా? యూజ్ ఇట్ లైక్ ఎనీథింగ్. చూపించరా సత్తా కొడుగా అననుకో, ఆడు చూపిస్తాడు నీకు సొక్కలో. అంటే నేనేమంటున్నానంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళేమో సామాన్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, సామాన్యంగా ఉన్న వాళ్ళేమో గొప్పగా కనబడాలని ఆరాట పడతా ఉన్నారు. అక్కడే తేడా పడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నేర్పిన పద్ధతి అదే. ఒక రాజు ఎక్కడ పుట్టాలి? రాజపురంలో పుట్టాలి. కానీ ఎక్కడ పుట్టాడు? పశువుల తొట్టులో పుట్టాడు. ఆశ్చర్యం కాదు? చాలా రివర్స్. మనుషుల ఆలోచనకి దేవుని ఆలోచనకి తేడా. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అంటాం చూసారా పెద్దలు? ఆ తేడా కనబడుద్ది. దైవిక పద్ధతిలో దైవిక ఆలోచన చాలా విభిన్నంగా ఉంటుంది. బయట గనులుగా ఎంచబడ్డోళ్ళు దేవుని సన్నిధిలో పరిచారకులుగా నేల మట్టుకు తగ్గించుకోవాలంటే అది ఎంత కష్టం, అది ఎంత ఇబ్బంది. అయినప్పటికీ కూడా అలా ఉండడం ద్వారా దేవుడు కనపరచబడమే కాదు, మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను చాలాసార్లు చెప్పా, ఒక ఎంఆర్ఓ వాళ్ళు వెళ్ళే చర్చిలో కోటాలు జరిగితే అతను చేస్తున్న పని ఏంటంటే విస్తర్లు పడేయడం. మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరాళ్ళు? ఇస్తరు లేని వారు ఎవరు? యానాదులు తెద్దామా? అబ్బో, యానాదులు తెస్తావయ్యా? ఏం లెవెల్ వచ్చిందయ్యా? యానాదులను పొందించు. వాళ్ళు ఏం చేస్తారు? ఎస్తర్లు తీసి పడేస్తారు. అబ్బా, ఏం వచ్చిందండి శాట భారతం. యానాదులను పిలుస్తామా? దేనికి? ఇస్తర్లు తీయడానికి. అంటే ఇస్తర్లు తీయడం ఎంత చీపుకి ఎంచుకున్నాం మనం. ఆ పని ఎవరు చేస్తున్నారు? ఒక ఎంఆర్ఓ. ఆ పాస్ గారు పాస్ ఇచ్చాడు, ఇదిగో అయ్యా మనకి ఈరోజు వచ్చే స్పీకర్ బస్ స్టాండ్లో దిగుతాడు, మీరు తీసుకొచ్చి అదిగో పలానా ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేస్తాం కదా, ఆ రూమ్లో ఆయన పెట్టండి. ఆయనకి పొద్దున పూట నీళ్లు కానీ లేకపోతే ఏదైనా కానీ నువ్వే చేసుకోవాలి. ఆయన చేసుకుంటా మళ్ళీ ఇక్కడ పరిచర్య ఏంటి? విస్తరణ తీయడం. ఇది అతను ఎంచుకున్న పరిచర్య. పొద్దున్నే ఆ పాసగాన్ని రిసీవ్ చేసుకున్నాడు, రూమ్లో పెట్టాడు, నీళ్ళు కావాలి వేడి నీళ్ళు బాత్రూమ్లో పెట్టాడు, అన్ని సెట్ చేశాడు. అయ్యా మళ్ళీ ఏదైనా అవసరం ఫోన్ చేయండి, చర్చి కాడ ఉంటాను, చర్చి కాడ చేశాడు. మళ్ళీ వెంటనే ఫోన్ చేయడం వ్యవహారం చేసుకుని మొత్తం ఆ పాసగాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్ ప్లేస్లో ఇచ్చాడు. మళ్ళీ వెంటనే ఆ మీటింగ్ ప్లేస్ నుంచి అయ్యగారిని తీసుకెళ్ళిన టైం ఉంది కనుక ఈ గ్యాప్లో ఇతనేం చేస్తున్నాడంటే సామాన్య వస్త్రాలు వేసుకొని తలపాగా చుట్టుకొని ఇస్తర్లు తీసి బొట్టలో వేసి మోసుకొని పడేస్తున్నాడు. 3 రోజులు కోటలు అయిపోయినాయి. లాస్ట్ రోజు కూడికి అయిపోయిన తర్వాత ఈ పాసగాన్ని దిగబెట్టాలి కదా, ఇతనే వచ్చాడు. సార్ ఇతను ఎవరు? అసలు ఇస్తర్లు చాలా చక్కది, అసలు ఈరోజు సంఘాల్లో అటువంటి పనులు చేయాలంటే చీప్కి ఎంచే పరిస్థితులు ఉన్నాయి. యువకుడు ఎంత హుషారు పని చేస్తున్నాడు అని అడిగితే ఈయన మా ఏరియా ఎంఆర్ఓ గారు అన్నాడట. ఎంఆర్ఓ గారా? ఏందయ్యా ఎంఆర్ఓ అయి ఉండి చర్చిలో నువ్వు ఆ ఇస్తర్లు తీయడమేంది? సార్ మా తల్లిదండ్రులు కూడికి ఏడ్చారు, గుడ్డకి ఏడ్చారు, తినడానికి తిండిలాగా ఏడ్చారు. మా నాన్న తాగుబోతాడు, రక్షించబడ్డాడు, మందిరం రావడం మొదలు పెట్టాడు. అసలు మాకంటూ ఏమీ లేదు, అప్పులు తప్ప ఏమీ లేవు. అయితే మా నాన్న మా అమ్మ అంకిత భావం కలిగి దేవుని మందిరంలో ప్రతి పరిచర్లో పాలు పొందారు, నమ్మకంగా నిలబడ్డారు. వాళ్ళు చేసిన పరిచర్య త్యాగమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. నేను కనులారా చూసా మా తల్లిదండ్రులు ఎంతగా దిగి
ఎంతగా తగ్గి ఆ పని చేసేవాళ్ళు ఎంతమందిని మాట్లాడినా, చీడిపోట్లు మాట్లాడినా, గలేజ్ మాట్లాడినా, రకరకాల మాట్లాడినా, హాస్యంగా మాట్లాడినా అవే పట్టించుకోలేదు. నమ్మకంగా మా తల్లిదండ్రులు నిలబడ్డారు కనుక వాళ్ళు చేసిన పరిచర్య త్యాగమే నన్ను ఎంఆర్ఓగా చేసింది. నేను నమ్ముతున్నాను, నేను ఎంఆర్ఓను కదా, నాకు డబ్బులు వస్తాయి కదా, చెయ్యి కింద పెడితే చాలా డబ్బులు వస్తాయి కదా, మీద ఎత్తి డబ్బులు వస్తాయి కదా, కింద ఎత్తి డబ్బులు వస్తాయి కదా అని తిప్పలబడి ఈ డబ్బులు పోగు చేస్తే ఈ డబ్బులు నా పిల్లల్ని ప్రయోజకులుగా మార్చదు. కానీ నేను మా తల్లిదండ్రులు చూసిన ఒకే ఒక అనుభవం, దేవుని మందిరంలో పరిచర్య చేయడం నా పిల్లల్ని గనులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన ఆలోచన అండి. ఆ గ్రహింపులోకి వచ్చాడు ఆ వ్యక్తి ఎంఆర్ఓ. అందుకనే ఆ పని నేను చేస్తున్నా. అంతకుముందు మా తల్లిదండ్రులు చేశారు ఈ సంఘంలో, అదే బాధ్యత నేను తీసుకొని అదే పనులు నేను పాల్పొందుతున్నా. ఎందుకంటే నేను చేసే ఈ పరిచర్య నా పిల్లలకి ఆశీర్వాదం. నీ కష్టార్జితం నీ పిల్లలకి ఆశీర్వాదంగా మారకపోవచ్చు, శాపంగా మారొచ్చు, కీడుగా ఎంచొచ్చు. కానీ నువ్వు చేసే పరిచర్యం చూసావా, అది నీ పిల్లల 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 తరాల్ని ఏలుద్ది. హల్లెలూయా! ఈ జాన్ మార్క్ తల్లి మరియా చేసిన ఒక అద్భుతమైన ఆ పని ఒక మంచి పరిచారకుడిని అప్పగించింది ఆనాటి అపోస్తలులకి. మీరు జాగ్రత్తగా చూస్తారండి, ఈ వ్యక్తి ఆత్మీయ తండ్రి గురించి కూడా ఒక మాట మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. నా కుమారుడైన మార్కును, పేతురు గారు చెప్తున్నాడు, నా కుమారుడైన మార్కును అంటే ఎలా చెప్పగలుగుతున్నారండి పేతురు గారు ఈయన ఆత్మీయ తండ్రిని? పౌలు గారు చాలా స్థలాల్లో ప్రస్తావించడేమనంటే, నా నిజ కుమారుడైన తిమోతి, నా ప్రియ కుమారుడైన తీతు. అంటే ఆత్మీయ పిల్లల్ని, ఆ ఆత్మీయ వారసత్వాన్ని సేవకులు కుమారులుగా ఎంచి మాట్లాడారు, కుమారులుగా ఎంచి మాట్లాడారు. ఈ మాట మార్కు గురించి పౌలు గారు అనలేదు, ఈ మాట మార్కు గురించి బర్నబా అనలేదు, ఈ మాట మార్కు గురించి పేతురు గారు అన్నాడు. అంటే ఒక బలమైన ఆధ్యాత్మిక పునాది పేతురు గారి ద్వారా జాన్ మార్క్ లో వేయబడింది కనుక, స్థాపించబడింది కనుక యేసుప్రభు ఉన్న దినాల్లోనున్నాడు ఈ వ్యక్తి. అయితే రక్షణ, మారు మనసు, ఈ ప్రక్రియ ఎవరి ద్వారా దేవుడు అందుబాటులో తెచ్చాడంటే పేతురు గారి ద్వారా. ఈ జాన్ మార్క్ ఆత్మీయ తండ్రి పేతురు. ఈ పేతురుకి చదువు లేదు కనుక ఈ పేతురు గారి దగ్గర రక్షించబడి ఆధ్యాత్మికంగా బలపడుతున్న దినాల్లో రోమా ప్రాంత ప్రజలు అడుగుతారు, సార్ యేసు ప్రభు గురించి మాకు కొన్ని విషయాలు రాసి పంపండి సార్. వాళ్ళు యెరూషలేములో జరిగిన పెంతెకోస్తు పండగకు వచ్చారు. ఆ పండగ రోజున వీళ్ళు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంటే అక్కడ 18 దేశాల ప్రజలు సమకూడారు. వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మా మాట మాట్లాడుతున్నారు ఏంది, మా భాష మాట్లాడుతున్నారు ఏంది, ఆశ్చర్యపోయారు. అక్కడ పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఒకేసారి ముంచి పక్కన పెట్టాడు. బాప్తిజాలు తీసుకున్నారు. అలా బాప్తిజాలు తీసుకున్న వీరిలో రోమా ప్రాంతం నుంచి వచ్చిన అన్యులు, యూదులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు కలిసి మరి ఏం చేయాలంటే కొన్ని విషయాలు చెప్పి, ఇలా ఇలా సమకూడండి, ఇలా ఇలా చేయండి, కుదిరితే మేము మధ్య మధ్యలో వస్తాం, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఫోన్లు వచ్చినాయి కనుక ఇబ్బంది లేదు. అప్పుడు ఏమి లేవు, రాకపోగలరు, చాలా టైం పట్టేది. అయితే ఉత్తరాలు రాసే అవకాశం ఉంది కనుక ఈ పేతురు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు యేసు ప్రభు గురించిన స్వయంగా మీరు చూశారు కనుక నీట్గా చెప్పండి సార్ మాకు. ఎవరైనా మమ్మల్ని అడిగితే యేసు ప్రభు గురించి మేము చెప్పాలి కదంటే పేతురు గారు చదువు లేదు, మార్కు సమీపంగా ఉన్నాడు. ఈ పేతురు గారు చెబుతుంటే మార్కు రాసుకుంటూ వచ్చాడు. వాస్తవం దానికి పేతురు సువార్తను పెట్టాలి, కానీ పరిశుద్ధాత్ముడు పేతురును కూడా ఒప్పింపజేశాడు. దేనికంటే ఈ పత్రిక, ఈ సువార్తకి మార్కు పేరు పెట్టని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
అంటే దేవుని హృదయంలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాడు కనుక చెప్పింది పేతురే, రాసింది మార్కే. కానీ ఎవరి పేరు రావాలి? పేతురు పేరు రావాలి. కానీ పేతురు కూడా దాన్ని అంగీకరించకుండా మార్కు పేరే దాన్ని రాయించాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అట్లా పేతురుని ప్రేరేపించాడు. ఎందుకు అంటే పేతురుని ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు గనక దేవుని హృదయంలో మార్కు స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఒక సేవకునికి తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆధార నిలబడిన ఈ వ్యక్తి దేవుని హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు అంటే పిలబడినోడు, అపోస్తలుడు అంటే పంపబడినవాడు, పంపబడిన వాళ్ళం. అపోస్తలుడు అన్న పదానికి అర్థం, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళితే ఆ కింద పుట్టినట్లో కనబడుతుంది మీకు, అపోస్తలులు ఎవరంటే పంపబడిన వాడు అని. పంపబడినవారు, దేవుడు పంపాడు వాళ్ళని. అబ్రాహాముని ఎవరు పిలిచారు? ఎవరు పంపారు? దేవుడే పంపాడు. అబ్రాహాముని ఎవరు అంటాడాడు? లోతు. వాస్తవానికి లోతును కూడా తీసుకెళ్ళమని దేవుడు చెప్పలే. అబ్రాహాము నీతో పాటు లోతును కూడా తీసుకెళ్ళమని దేవుడు చెప్పలే. అబ్రాహాము ఏ మాటకైతే స్ఫూర్తి చెందాడో ఆ విషయాలు విని లోతు కూడా స్ఫూర్తి చెందాడు. దేవుడు లోతుతో మాట్లాడలే, దేవుడు అబ్రాహాముతో చెప్పలే లోతును కూడా తీసుకెళ్ళమని. కానీ ఎవరైతే పిలవబడిన వారిని, పంపబడిన వారిని, సేవకుడిని వెంబడిస్తారో సేవకుని మీదకి వచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు కూడా అనుభవిస్తారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రాహామును దేవుడు దీవించాడు. విచిత్రం చూడండి, అబ్రాహాముతో పాటు లోతు ఆస్తి కూడా విస్తరించింది. హల్లెలూయా. పంపబడిన వారిని, పిలబడిన వారిని, ఏర్పాట్లో ఉన్న వారిని మనం వెంబడించడం ద్వారా వాళ్ళ మీదకి వచ్చే ఆశీర్వాదాలు మనం కూడా చూడగలుగుతాము. హల్లెలూయా. అంటే మీకు అర్థమవడం చెప్తున్నా. నేనేమి దీన్ని బాగా చేయడానికి కొరకు కాదు. నేను వచ్చిన కొత్తలో బళ్ళు లేవు, నేను బండి తీసా, అందరు బండ్లు తీశారు. నేను చూస్తాను అందరు కారులు తీయాలని. నేను కొత్త కారు తీసి మీరు అందరు తీసేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే కొత్త కారు తీసే స్టామినా పాస్టర్కి వచ్చిందంటే ఎట్లొచ్చింది? మీరు ఇస్తేనేగా. అంటే మీరు కూడా ఆశీర్వదించబడినట్టేగా. అదేగా మ్యాటర్. మనం బోర్ వేసాం, ఇక బోర్లు పడుతున్నాయి అంటే మీరు ఇస్తేనేగా నాకు వచ్చింది ఆశీర్వాదం. ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక దైవజనుడు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ ప్రాంతానికి, అంతే. ఎందుకు అంటే మేము దీన్ని ఉద్యోగం ఎంచలే, ఇదేదో ఉద్యోగం వ్యాపారం ఎంచలే. దేవుడు పిలిస్తే మా సుఖ సౌఖ్యాలని, మా కుటుంబాలని, మా తల్లిదండ్రులని అన్ని వదులుకొని నా అన్నదంటూ ఏది కాని రాకుండా, వాస్తవం చెప్పాలంటే సేవకు వచ్చేవాడు ఏది వెనకాల ఏదో ఆధారం పెట్టుకొని రాకూడదు. వాస్తవం, నిజంగా దేవుని చేత పిలబడినవాడు అన్ని వదులుకొని వచ్చేస్తాడు. అన్ని తగిలించుకొని వచ్చేవాడు దేవునికి ఇష్టడుగా మాడు. ఏలియాను పంపి ఎలీషా మీద దుప్పటి కప్పించాడు. ఆ దుప్పటే కానీ అర్థమైపోయింది దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఆ రాత్రి కృతజ్ఞత కూటం పెట్టాడు. కృతజ్ఞత కూటం పెట్టి దాదాపు 12 అరకల మధ్యలో చివరి వ్యక్తిగా, 12 అరకల చివరి వ్యక్తిగా ఆ పొలం దున్నే వ్యక్తుల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 12 అరకలు దున్నే స్థితి అంటే 300 ఎకరాల ఆసామి అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని ఎకరాలు? 300 ఎకరాల ఆసామి. ఎవరు? ఎలీషా గారు. 300 ఎకరాల ఆసామి అండి. ఎనీ టైం పనోళ్ళు. అరకలు 12 అరకలండి, 300 ఎకరాల ఆసామి. ఆ రాత్రి ఏం చేశాడు తెలుసా? ఇతనికి వ్యవసాయానికి ఆధారం ఏంటి? ఎద్దులు. ఆ ఎద్దులు వధించి వచ్చిన వాళ్ళకి విందు చేశాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అరే వాడిని ఎందుకు చంపుతారా అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడన్నా మనసులో సేవ చేస్తున్నా కానీ ఏమి రావట్లేదు, సందలు రావట్లేదు, కుటుంబం కట్టడం కష్టంగా ఉంది, నేను డిగ్రీ చేశా కదా, సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ట్రై చేస్తే ఏదైనా పార్ట్ టైం జాబ్ వస్తుంది కదా,
పార్ట్ టైం జాబ్ చేస్తా నా కుటుంబాన్ని పోషించవచ్చు కదా, ఇలా ఆలోచించే వాళ్ళకి దేవుడు ఆధారం కాలేడు కదా. అందుకని మేమేం చేయాలంటే వాటన్నిటిని పెంటగా ఎంచి, వాటన్నిటిని శూన్యంగా ఎంచి, నిరాధారంగా దేని మీద ఆధారపడకూడదు. మా చదువు, మా ఆస్తి, మా బలగం ఏమీ లేదు. మేము ఒంటి కాలు మీద అలా దేవుడి మీద ఆధారపడితే దేవుడే మాకు ఆధారం అవుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మా బలగం గొప్పది. మా ఇంటి పేరోళ్ళు ఎంతమంది తెలుసా? ఒక్కసారి నన్ను కదుపు ఏం జరుగుతున్నాను అనుకో, అసలు నాకు ఆధారం ఎవరు కాలేరు? దేవుడు కాలేడు. ఎవరైనా తిట్టారనుకోండి, మేము సహించడానికి ఎందుకు సహిస్తాం? మాకెవ్వరు లేరు. ఇక దేవుడే మాకుంది కనుక మౌనంగా వదగొత్తేబడిన గొర్రె పిలవలే బొచ్చు కత్తిరించి వాని ఎదుటి నిలబడినట్టుగా వాడు ఎన్ని బూతులు తిట్టు, ఎన్ని మాటలను అలా మౌనంగా ఉంటాం. ఏయ్ నన్ను అంటావా? రే రండ్రా, రే రండ్రా, ఈ సంగతి తెలుతారా? పాస్ట్ అంటే లోకైంది రెడ్డికి, ఇది ఎవరని తెలుతారు, రండ్రా అని చెప్పుకో. ఫోన్ చేశాను అనుకో, యేసు ప్రభురా, అరే పినిగా, ఊరు నాయన నువ్వు మామూలోడు కాదురా, నీకంటూ బలగం వేసుకొని తిరుగుతున్నావు కదరా. పేదరు గారు ఏం చేశాడు? ఈ చేపల వాటికి వెళ్ళే వాళ్ళు సముద్రం మీద తిరిగి వాళ్ళకి కత్తులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఇన్కేసి ఎప్పుడు అన్న ఆదమరిసి సముద్రంలో పడితే తిమింగలం మింగుతాయి. అలా మింగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాటిని కోసుకుని బయటకు వస్తారు. కనుక వాళ్ళకి అక్కడ చిన్న చిన్న కత్తులు ఉంటాయి. మంటలు చేసి వాళ్ళకి ఉంటారు చూసారా, అట్లా కత్తులు ఉంటాయి. పేతురు గారు అన్ని వదిలిపెట్టాడు, దోణి వదిలిపెట్టాడు, వల వదిలిపెట్టాడు, కానీ ఏం వదిలిపెట్టలే, వరలో కత్తి వేసుకొని తిరిగితే ఎప్పటికైనా ఉపయోగపడుద్దని. అందుకనే అన్నాడు పాస్టర్ గారు, యేసుప్రభు గారు, ఎవడన్నా నేను టచ్ చేయాలని నన్ను దాటుకున్నారు. ఎందుకంటే ఉంది వేస్తే మళ్ళీ ఏం తెగుద్ది, అసలు ఏదని తెగిపోద్ది, అంతే షార్ప్గా ఉంది. అసలు అంత దమ్ముతో మాట్లాడుతున్నాడు పేతురు. ఇదిగో నేను చంపేస్తారా? అసలు నన్ను దాటుకొని రావాలి వాళ్ళని దాటుకొని వస్తే నిన్ను ముట్టుకునేది అంటే అర్థం ఏంటి? అంత దమ్ము ఎందుకు చూపిస్తున్నాడు? నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పేతురు అని ఎంత మాట్లాడుతున్నాడు, పిరికోడు కదా. అసలు అంత దమ్ము ఎట్ట వచ్చిందంటే కూరలో కత్తి ఉంది. సైనికులు వచ్చి యేసుప్రభు మీద పడుతుంటే ఏం చేశాడు పేతురు గారు? కసక్కుని తీసి కసక్కుని పోసాడు. ప్రభు ఏమన్నాడు? బాబు నాది భౌతిక సంబంధం కాదు, ఆయన పర సంబంధం అయింది. ఎట్లయితే దోతలు ఇది వస్తారు నా కొరకు, ఒక్క దెబ్బతో అయిపోద్ది. భౌతిక సంబంధం రాజ్యం కాదు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని కత్తులతో, మాటల వరవడితో కట్టలేం. దేవుడిచ్చిన ఈ వాక్య ఖడ్గము ద్వారా స్ఫూర్తి చెంది ఆయన ప్రేమతో నింపబడితేనే దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ధర్నాలతో, దాళ్లతో, దందాలతో ఈ రాజ్యాన్ని స్థాపించలేమని దేవుడు చెప్పగానే చెప్పాడు. కానీ ఈరోజు ధర్నాలు, దందాలు, కౌంటర్ల మీద కౌంటర్లు అవసరంలే. ఎవరు ఎన్నైనా వాగని వదకు తేబడిన గొర్రె పిలవలే బచ్చు కత్తిరించి వాని ఎదుట నిశ్శబ్దంగా నిలబడాల్సిన అనుభవం ప్రభు నేర్పాడు గనక అలా నిలబడిన తర్వాత సైతం అనుకోవచ్చు అయిపోయిందిరా అని. అవలే, స్టార్ట్ అయింది అక్కడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సైతం అనుకున్నాడు సిలువలో యేసుని చంపేసాను అయిపోయిందని, కానీ అర్థం కాలే అదే మొదలని, అదే బలమని, అదే ఆధారమని సైతానికి అర్థం కాలేదు. తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే, ఏ సిలువ అయితే దేన్నైతే హీనంగా ఇచ్చాడో, అది బాధగా ఇచ్చాడో, మరణంగా ఇచ్చాడో, అది శాపంగా ఇచ్చాడో, దానిని దేవుడు దీవెనకరంగా మార్చేశాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు మనం ఆనుకొని బతుకుతున్నాం కనుక మనం పిలవబడిన వారిని, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారిని మనం వెంబడించిన, మనం వాళ్ళని జాగ్రత్తగా, మనం వాళ్ళని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా. నిజమండి, సంఘాల్లో సేవకుల్ని కనిపెట్టి వాళ్ళ అక్కర్లు తీర్చే మనసు కలిగిన వాళ్ళు దేవుడు పెడతాడు. ఒక దైవజనుడు అన్నాడు, నీ ఇంటికి ఎవరు వచ్చినా పలాంది లేదన్న మాట చెప్పొద్దు. మనం రాజు పిల్లలం కనుక సమృద్ధిగానే కనబడాలి. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యం, నేను భలే ఆశ్చర్యపోయాను. నేల కొండ పెట్టి ఉడికిన కొండ ఉడుకుతానే ఉంటుందట.
ఎవరిని వచ్చి పాస్టర్ గారు ఏమైనా వండుకున్నారని చూస్తే కొండ పెట్టుకొని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఓహో ఏదో ఒకటి వండుకున్నారులే. ఏం వండుకోలేదు అన్న విషయం బయట వాళ్ళు తెలియకూడదు, మనం చెప్పకూడదు. మీరు ఎక్కడ సేవకి వెళ్ళినా అన్నీ వదులుకొని వెళ్తారు. అక్కడ ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు పోషిస్తాడని నమ్మి అక్కడ నిలబడండి. దేవుడు ఆధారంగా నిలబడి ప్రజలను సమకూర్చి మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తాడు. అప్పుడు దాకా కష్టపడాల్సిందే. ఆకలి తలమటించాలి, వేదన పడాలి, ఇవన్నీ పోరాటాలు, అవన్నీ భరించాలి. భరించిన తర్వాత దేవుడు సమృద్ధినిచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. కలకని వారి వల్ల దేవుడు మార్చేస్తాడు. ఆ సేవకుడు అన్నాడు తన సేవకులతో, తన దగ్గర ఉన్న సేవకులతో, మీరు ఆడ సేవకి వెళ్ళినా అక్కడ మీకు ఎవరు తెలియదు, ముక్కు మొహం తెలియదు, బంధువుల మధ్యలోనో తెలిసిన వాళ్ళతోనో సేవ మనం చేయం. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళి సేవ చేస్తాం. అక్కడ మన నాన్న వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ దేవుడే మనకు ఆధారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో భీమవరంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఉండి భీమవరంలో 3 సంవత్సరాలు అక్కడ సేవ చేశా. గుంటూరు వచ్చా, ఇక్కడ గోవిందపురం నాకు బంధువులు ఎవరున్నారు? ఈరోజు మీరు అందరు నాకు బంధువులు అయ్యారు, కానీ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బంధువులు ఎవరు లేరు. బంధువులు బట్టు సేవ చేసినట్టయితే నాకు దాదాపు అసలు లెక్క చెప్పలేనంత బంధువులు ఉన్నారు. అసలు నాకే తెలీదు. కొంతమందికి అయితే నేను ఎవరో తెలీదు కూడా. ఈ మధ్య కాలంలో పోతే మీ పెద్దోడా, ముగ్గురు అనుకోండి, ఈడు ఎప్పుడు వచ్చిందంటే 100 వాడి తర్వాత వీళ్ళు వచ్చింది. ఏం చేస్తాడు? సేవకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏడంటాడు? ఏడంటాడు ఏడా గుంటూరు ఏంది రాడు ఏంటంటే సేవ. ఇక వాళ్ళు ఫంక్షన్ పెడితే ఇప్పుడు అందరూ ఎప్పుడు పెడతారు ఫంక్షన్లు? ఆదివారమే. మరి ఆదివారం ఫంక్షన్ అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆ ఫంక్షను. ఇక ఆదివారం కోటం పెట్టాలా, మారుకొని పోవాలా? ఎన్ని ఆదివారం అంతమంది పెట్టాలా? ఒక్క చోటకి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళామా ఇంకోటి తగులుకుంటాం, వచ్చే వారం మాకాడ ఫంక్షన్ రా అంటాడు. ఇక ఇట్లా ఫంక్షన్ మేము తిరిగామనుకో సంఘం ఏమైపోద్ది? సర్వనాశనం అయిపోద్ది. కనుక మాకు వాటి సంబంధం కాదు, మాకు సేవే ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది సేవకులు అంటారు చక్కగా పాస్టర్ అని ఎక్కించుకొని హాయిగా అని బండి మీద పోయి అక్క బ్రెజిల్లా పెట్టు తినేద్దాం వస్తా, ఇంక ఎందుకు ఇంకో చోట పోవాలి మేము, మళ్ళీ అక్కడ ఫంక్షన్ ఉంది ఆడిపోవాలా, ఆడిపోతాం. ఇక తినడం ఆదివారం ఎక్కిన మండి శనివారం నీతాడు. ఈ గ్యాపులు ఎవడొస్తాడు? చర్చికి ఎవడొస్తాడు? సేవలు అట్ట చేసే పాడు చేస్తుంది. దేవుడిచ్చిన పనిని కనిపెట్టి చేయడం ద్వారా దాన్ని దేవుడు మేలుకరంగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పౌలుని పేతురు వెంబడించిన ఆ ఆశీర్వాదం జాన్ మార్క్ని ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చేసింది. ప్రారంభ దినాల్లో వీళ్ళ మేనమావ ఉన్నాడు, బర్నబా అన్న ఆయన వీళ్ళ మేనమావ. మీరు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే ఆస్తులు అమ్మి ఆ అపోస్తుల పాదాలు కనిపెట్టాడు. ఆ వ్యక్తి ఎవరంటే వీళ్ళ మేనమావే, బాగా సంపన్న కుటుంబం. దేవుని పని కొరకు ఆస్తులు అమ్మి దేవుని సేవకు అప్పగించిన అనుభవం కలిగిన వ్యక్తి. ఈ బర్నబా అన్న వ్యక్తే పౌలు గారు దేవుని చేత పట్టబడి మార్చబడి అపోస్తులను కలుస్తానంటే అబ్బో వాడు రానివద్దయ్యో, వాడు అసలే హింసకుడు, దోషకుడు, హానిగాడు, వచ్చి పొడిచాడంటే మేము అవుట్, వాడు రానివద్దు అని చెప్పి అసలు ఎవరి దగ్గర రానివ్వట్లే. ఆ టైంలో ఈ బర్నబాయే పౌలుని కలిసి పౌలుతో మాట్లాడి తీసుకొని పేతురు దగ్గర తీసుకొని వెళ్ళి పేతురుతో మాట్లాడించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలా కాలం దేవుని సేవకురాలే పౌలు గారు దాదాపు 13 సంవత్సరాలు ప్రార్థనలో కనిపెట్టాడు. అలా కనిపెట్టి మరలా అతడు ఉద్యోగం మానుకున్నాడు. తన పరిస్థితులు అది మానుకొని మరలా తారుసు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అలా తారుసు ప్రాంతానికి వెళ్ళిపోతే మరలా బర్నబాయే ఈ పౌలును కూడా ఏడన్నాడని పసిగట్టి మరలా పిలిపించుకొని ఇద్దరు సేవ చేయడం ప్రారంభిస్తారు. ఇలా పౌలు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణం చేస్తారు. ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో వీళ్ళకి పరిచయం చేయడానికి జాన్ మార్క్ ప్రవేశపెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 35వ వచనం 25వ వచనం. తరువాత యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. అదే 13వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి.
అపోస్తుల కార్యం 13:5. యోహాను అనే వ్యక్తి ఎవరంటే ఈయనే జాన్ మార్కు అను మారు పేరు గల యోహాను. ఈ యోహాను అంటే మరి ఎవరు అనుకోకండి, ఈ జాన్ మార్కే. వీళ్ళేమో సమాజ మందిరాల్లో వాక్యం చెబుతూ ఉంటే ఈయన పని ఏంటి? తల్లి ఏమని పంపింది? అరే అంకుల్ మేనమావతో కలిసి సేవకు పరిచయకి వెళ్ళరా, మీ మామగారితో పాటు పౌలు గారు కూడా వెళ్తారు, మరి బట్టలు ఉత్తుకోవాలి కదా, మరి వాళ్ళ వల్ల కాదు. వాక్యం చెప్పి ప్రార్థన చేసి బట్టలు ఉత్తుకొని అన్నం వండుకొని ఇవన్నీ కష్టం. వాళ్ళని కలవడానికి చాలామంది వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి, తరికించాలి. ఇంత పని పెట్టుకొని మళ్ళీ అన్నం వండుకోవడం టైం ఉండదు. కనుక నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ బస చేసిన వాళ్ళతో ఉండి వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళ వస్త్రాలు సిద్ధపరచాలి, వాళ్ళ టయానికి రాని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, ఆ ఇల్లు శుభ్రంగా ఉంచాలి. ఇవన్నీ చేయాలి. అలిసిపోయి సొక్కిపోయి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కాళ్ళు ఒత్తాలా, వాళ్ళకి ఏ పరిచయం చేయాలో ఆ పరిచయం నువ్వు చేయి. వాళ్ళు మరుసటి రోజు కల సిద్ధపడి మరలా దేవుని పనిలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. కనుక అన్ని విషయాలు అలా ఉండాలని ఆ తల్లి ప్రోత్సహించి పంపించింది. మొదటి మిషనరీ ప్రయాణంలో జరుగుతుండగా సడన్గా మధ్యలోకి వచ్చేటప్పుడు ఏమైందంటే ఈ జాన్ మార్క్ అన్నోడు వీళ్ళు వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చాడన్న కారణం అయితే కనబడదు, కానీ రీజన్ మనం ఊహించుకొని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు తారసపడతాయి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వీళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఎవరు నువ్వు? మార్క్. ఎందుకు వచ్చావు? అదిగో మా అంకుల్, ఆయన పాస్కి వెళ్తాడు. దేనికి వచ్చావు? నువ్వు ఆడ కనపట్టలేదా? నేను ఇంటికాడ ఉండి వాళ్ళ బట్టలుతో ఆడపిల్లమేందిరా? అరే ఆడపిల్ల చేసే పనులు చేస్తావేందిరా? అన్నం వండేది ఏంది, ఇల్లు ఉడిచేది ఏంది, అసలు మైండ్ పని చేస్తుందిరా, చదువుకున్నాడు అసలు ఏందిరా ఇది? ఏమో బలహీనపరిచే మాటలు చెప్పారేమో, ఇంకంతే. ఇక జాన్ మార్క్ అన్నోడు పౌలు గారికి చెప్పలే, మేనమామ బర్నబాకు చెప్పలే, షాపా పెట్టుకుని చేసి ఇంటికి డబ్బులు ఉన్నాయి కదా జేబులో. వాళ్ళు చెప్పేది ఏంది? ఇంకంతే. వాళ్ళు చెప్పగా అవును కదా, వాట్ ఇస్ మై స్టేజ్, అసలు నేనేంది, అసలు నేను చేసేది ఏంటి, వాస్తవే కదా, అసలు మా మమ్మీకి మైండ్ ఉందా, అసలు సెన్స్ లేదు ఆ మమ్మీకి, చదువు లేదు, కామన్ సెన్స్ లేదు లేడీకి, అసలు ఎట్లా పంపినాను, ఆయన జాబ్ ఆర్డర్ కదా, నేను ఉద్యోగం చేయనివ్వలేదు, తీసుకొచ్చి ఇలా అనగబెట్టింది, ఏంది నా పని అంటే వాళ్ళ బట్టలు వతకాలట, కాళ్ళు వత్తాలట, ఇవన్నీ ఎవడు చేస్తాడు అని చప్పని వెళ్ళిపోయాడు. ఒక కారణం అది అనుకుందాం. ఇంకో కారణం కనుక్కో, ఈ పౌలు బర్నబా వెళ్ళే ప్రాంతాల్లో ప్రాణాంతక స్థితులు ఉంటాయి, చంపుదామని ఎగబడే పరిస్థితులు. ఏమో ఈ పౌలు బర్నబా వాక్యం చెప్తే మారుతూ ఉంటే అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసుకొని వస్తే జాన్ మార్క్ ఉన్నాడేమో, అరే అని జాన్ మార్క్ మీద ఎగబడ్డారేమో. ఓ వీళ్ళు చంపినట్టున్నారా నాయన, మా మమ్మీ సేవ చేయమని పంపింది, వీళ్ళేమో సాగు చూపించట్టున్నారని ఒకవేళ భయపడి పారిపోయాడేమో. ఏదేమైనప్పటికీ మధ్యలోనే వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసాడు. మరలా బర్నబా అలాగే పౌలు ఇద్దరు రెండో సువార్త దండయాత్ర వెళ్తేటప్పుడు ఈ బర్నబా అంటాడు మనతో పాటు మార్కును కూడా తీసుకెళ్దామని. అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ వాళ్ళ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుద్ది. అసలు మామూలు కాదు. పౌలు గారు అసలు వద్దు, అసలు వాడు పనికిరాడు, ఈయన తీసుకెళ్ళిన ఉపయోగం లేదు, వీడు మనకి ఉపయోగపడ్డు, మన విలువ తెస్తాడు, అవసరం లేదు, ప్రయోజకుడు కాడని. బర్నబా కాదు. ఒకవేళ అక్కడ పరిస్థితిని బట్టి భయపడి వచ్చాడేమో, ఎవరు లేనిపోని మాటలు చెప్పారేమో, అంతేగాని అతని మనసు అయితే అటువంటిది కాదు, ఆ స్వాభావికత లేదు. మా అక్కయ్య మంచి పరిచారకురాలు, అదే బుద్ధులు వీడికి నేర్పింది, కనుక వీడు ఉపయోగపడతాడంటాడు. పౌలు గారు అసలు వద్దు. వీళ్ళ మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఎవరి కోసం అయ్యా అంటే కేవలం ఈ జాన్ మార్క్ కోసమే. ఆ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 37-38 వచ్చిన చదువుతారుగా. 37, 38, 39. పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరినొకడు విడిచిపోయిరి. బర్నబా మార్కును తీసుకొని పోయాడు, పౌలు గారు శీలాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, కేవలం జాన్ మార్క్ కోసమే. జాగ్రత్తనండి, ఇట్లా ఉన్న ఈ వ్యక్తి
పేతురు దగ్గర అనుసంధానం అవడం వల్ల, పేతురుతో అనుసంధానం అవడం వల్ల మరలా ఏ విషయంలో అయితే బలహీనంగా కనబడ్డాడో, ఏ విషయంలో అయితే నిష్ప్రయోజకుడు కనబడ్డాడో, పౌలు గారు అంటున్నాడు అసలు పనికిరాడు సేవకుడు, ఉపయోగం లేదు. మధ్యలో మానుకొని వచ్చేది ఏంది? మనం నాగడి మీద చెయ్యి వెనక్కి తిరగొడుతుంది దేవుడు వాక్యం చెబుతుంది. అది శాపం, అది కీడు, వాడొద్దు. బర్నబాయం లేదు 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 తేడా ఏదో జరిగింది కానీ అట్లా ఉండడు అని బర్నబా చెప్తుండే, అసలు వద్దని చెప్పి తీవ్ర వివాదం. వాళ్ళిద్దరు వేరైపోయి బర్నబా మార్కు ఒక చోటుకి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చిన ప్రాంతాలు తిరిగారు. వీళ్ళు కొత్త ప్రాంతానికి పౌలు శీల వెళ్ళారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి వ్యక్తిని గురించి మళ్ళా తిమోతితో పౌలు గారు ఏమంటాడు చూడండి. తిమోతి 2వ పత్రిక 4:11 చదవండి ఒకసారి. తిమోతి 2వ పత్రిక 4:11 తిమోతి 2వ పత్రిక 4:11 లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రా, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజకుడు. ఏ పౌలు గారైతే నిష్ప్రయోజకుడు అన్నాడో అదే పౌలు చెప్తున్నాడు అతడు నాకు ప్రయోజనకరంగా ఉంటాడు. పౌలన్నా మరి అంత మునిపేమో అసలు వాడు ఉపయోగపడ్డంటివే. తర్వాత మార్కులో ఆ వైరాగ్యం చూశాడు. మార్కు కొంతకాలం పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం. బైబిల్లో ఉన్న చారిత్రక విషయాలు మనం తెలుసుకోవాలి. ఇవి వినడం ద్వారానే బైబిల్ మీకు అర్థమవుద్ది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కొలసీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తాకును బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? 5 స్టార్ హోటల్లో ఉన్నారా? కారులో ఉన్నారా? సువార్త దండయాత్రలో ఉన్నారా? నాతో పాటు చెరలో ఉన్న అరిస్తాకును బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన, చరిత్ర చెబుతుంది బర్నబాకు మేనల్లుడు. సమీప జ్ఞప్తి అంటే మేనల్లుడని ఒక్కొక్క చరిత్ర చెబుతుంది. మేనల్లుడు మార్కు వందనాలు చెబుతున్నాడు. ఈ మార్కు అప్పుడు కనబడుకొని పోయిన మార్కు మరలా పౌలు గారితో జైల్లో టచ్ అయ్యాడు. అరే ఏమురా నువ్వు జైలుకి వచ్చి నాతో ప్రైజ్లు ఆడిపోవాలన్నా, అదేదో కాస్త ఆ పిల్లకాయతనంలో ఉన్నప్పుడు అట్లా జరిగిందిలే. నేను మరలా కట్టబడ్డా, మరలా యోగ్యునిగా మారా. ఆ జైల్లో ఉన్నప్పుడు పౌలు గారు మార్కు విషయాన్ని గ్రహించి ఆ రోషాన్ని, ఆ వైరాగ్యాన్ని, అంతకుముందు పిరికోడు, అంతకుముందు తత్తర ఉండేవాడు. పిరికోడు కనుకనే సైనికుడు కాలర ఎవరు అబ్బాయిని పట్టుకొని లోపు అదురుపోయి పారిపోయాడు. ఇదే వదిలిపెట్టి, వస్త్రం వదిలిపెట్టి. వాళ్ళేం బంధించక రాలే, అరే ఎవడు రాని అని చెప్పే లోపు అదురుపోయి పారిపోయాడు. అంత తత్తర వ్యక్తి, పిరికోడు. బహుశా పౌలు బర్నబాతో వెళ్ళినప్పుడు ఎవరైనా చంపేస్తాం మిమ్మల్ని, అరే పౌలన్నా బర్నబాన్నా మీరు వెళ్ళకపోతే చంపేస్తాం, లేపాడేస్తాం వార్నింగ్ ఇచ్చారేమో. అలా వార్నింగ్ ఇవ్వడమే కాదు, వీళ్ళేమో సువార్తకి వెళ్ళిపోయారు. ఈ మహాన్ ఇంటికి అంటున్నారు. వాళ్ళు వచ్చి వీడి మీద పడ్డారేమో. ఈతగాడు అదురుపోయి పారిపోయాడు అంతే. అలా అదురుపోయి పారిపోయాడు, దేవుడు గారు నిలబడినాడు, అవసరం లేదు అని పౌలు గారి వాదన. అటువంటి వ్యక్తిని జైల్లో చూడగానే పౌలుకి అర్థమైంది మార్కు దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బలహీనంగా ఉండొచ్చు మనం, పెద్దాకు అదే బలహీనతలో ఉండి నీ జీవితం నిలబొచ్చొద్దు. గతం దేవుని కొరకు రోషంగా బ్రతికే విధానంలోకి రావాలి. ఈ గ్యాప్లో అపోస్తలుడైన పేతురు గారి దగ్గర పరిచర్లో నలిగిన ఈ మార్కు, పేతురు గారు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? మార్కు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అంటే ఆ సంఘానికి కాపరి ఎవరు? పేతురు గారు. ఆ సంఘంలో సభ్యురాలు ఎవరు? జాన్ మార్క్ తల్లి. కనుక పేతురు గారు సువార్త ద్వారా, వాక్యం ద్వారా కట్టబడిన విశ్వాసులు పేతురు గారి దగ్గర ఉన్నారు. కనుక అయ్యా వీడు పౌలు గారితో బర్నబాతో వెళ్ళంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ సంఘ కాపరికి అప్పగించింది. ఈ సంఘ కాపురైన పేతురు దగ్గర ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు, కట్టబడ్డాడు, దిద్దబడ్డాడు. అందుకనే పేతురు గారు అంటాడు, నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెబుతున్నాడు అని. అంటే కొంతకాలం మార్కు పేతురు దగ్గర శిక్షణ తీసుకున్నాడు.
ప్రయోజకుడిగా ఎంత మారాడు అంటే, దేవుని కొరకు ప్రాణాలైన పెడతా, చంపినా పర్వాలే, జైల్లో పెట్టినా పర్వాలే, ఖైదీగా నన్ను బంధించినా పర్వాలే, దేవుని కొరకు నేను హతమైపోతానని రోషం తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు. చివరికి పౌలు గారికి జైల్లో తారసపడ్డాడు. ఏ వ్యక్తి గురించి అయితే పౌలు తక్కువ అంచనేశాడో అదే వ్యక్తిని చూసి చెప్తున్నాడు తిమోతితో, తిమోతి, నా వయసు మీద పడింది, ఇప్పుడు నా పని నేను చేసుకోలేకపోతున్నా, నా కళ్ళు సరి కనబడతలే, నా బట్టలు నేను ఉతుకోలేకపోతున్నాను, వంట చేసుకోలేకపోతున్నాను, నాకు ప్రయోజనకరుడైన మార్కును తీసుకొని రమ్మంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు దైవ సేవకులతో అనుసంధానం ఉండడం ద్వారా దేవునికి ప్రయోజనకరమైన పాత్రగా మారాడంతే. ఆమేన్. కష్టాలకి, శ్రమలకి, చంపుతామని బెదిరించినోడితో పారిపోయి వచ్చిన ఈ మార్కు ధైర్యంగా నిలబడ్డాడు. జైలుకి వెళ్ళాడు, జైలులో పౌలును కలుసుకున్నాడు, పౌలుతో చాలా అనుభవాలు తెలుసుకున్నాడు. తర్వాత పౌలు రెండోసారి కూడా జైలుకి వెళ్ళాడు. ఫస్ట్ టైం జైల్లో ఉన్నప్పుడు మార్క్ టచ్ అయ్యాడు, రెండోసారి జైలుకి వెళ్ళాడు. అలా జైల్లోకి వెళ్ళిన ఈ పౌలు వెనక్కి తిరిగి రాలే, చిరచదనం చేయబడ్డాడు. ఆ చివరి దశలో ఆ చివరి పత్రిక తిమోతికి రాస్తాంటాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కుని అటుబడి తీసుకురా, ఎందుకంటే అతడు దేవునికి ప్రయోజకుడు అని చెప్పట్లే, నాకు ప్రయోజనకరంగా ఉంటాడు. హల్లెలూయా. చరిత్రలో రాయబడిన మాట ఏంటంటే, ఆ విషయంలో చరిత్ర మాట్లాడిన ముచ్చట ఏంటంటే, పౌలు గారు వృద్ధాప్యంలోకి వచ్చాడు, తన పని తాను చేసుకోలేకపోతున్నాడు, తన బట్టలు తాను ఉతుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ చివరి దశలో, కాస్త అవసాన దశలో పరిచర్యకి ఉపయోగపడే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే, పౌలు గారి దగ్గర చాలామంది ఉన్నారు. పౌలు దగ్గర పరిచర్యలోనికి సేవలోకి వచ్చిన వాళ్ళు గొట్లు ఉన్నారు. మీరు ఆయన పత్రికలు చూడండి, చాలా చివరి అధ్యాయంలో వందనాలు చెప్పడం సాలిపోవాలా. రామపత్రిక 16 చూడండి, మొత్తం వందనాలే, పల్లెలు వందనాలు చెప్తున్నారు, అధ్యాయం అంతా అయితే. అసలు ఎంతమంది ఉన్నారో పరిచారకులు, ఎంతమంది ఉన్నారో సేవకులు, వాళ్ళు ఎవరిని కూడా ఇంటిమేట్ చేయట్లేదు. ఎవరిని ఇంటిమేట్ చేస్తున్నాడు? ఒకప్పుడు ఎవరినైతే నిష్ప్రయోజకుడు అన్నాడో ఆ వ్యక్తిని గురించిన విషయాలు తెలుసుకొని పౌలు అన్నాడు, అతడు నాకు ప్రయోజకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ విషయం తీసుకొస్తున్నానంటే, ప్రారంభంలో బలహీనంగా ఉండొచ్చు, ప్రారంభంలో అభ్యంతరం పడవచ్చు, కానీ అభ్యంతరం అంటే అభ్యంతరం పడుతూనే ఉంటే అది భక్తిగా ఎంచబడదు. దేవునికి ఒక రోషంగా ఒకరోజు నిలబడాలి. నువ్వు అలా నిలబడిన రోజు వెనక్కి తిరగకూడదు. ప్రాణాలు పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, దేవునికి ఒక రోషంగా నిలబడడం ద్వారా నువ్వు దేవుని దృష్టిలో యోగ్యమైన వ్యక్తిగా కనబడతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇలా పరిచర్యలో మీరు గమనించండి, మార్క్ ఎక్కడ కూడా వాక్యం చెప్పలే, ప్రసంగికుడు అన్న భావన ఎక్కడ కనబడదు. పేతురు దగ్గర కొంతకాలం పరిచర్య చేశాడు. అంతకు మునుపు ఇదిగో పౌలుతో బర్నబా తొరిగాడు. తర్వాత తేడబడిందని పేతురు దగ్గర కొంతకాలం నలిగాడు. తర్వాత మరలా పౌలు గారితో టచ్ అయ్యాడు. అంటే ప్రతి చోట పరిచర్య చేసే అనుభవంలో ఉన్నాడు. తెర మరుగున ఉన్నాడు. అంటే తెర వెనక భాగంలో ముందర లేడు, ఎవడి కనబట్లే మార్కు. కానీ మార్కు చేసిన పరిచర్య ద్వారా అపోస్తలులు బలమైన సేవ చేయగలిగారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు వాక్యం చెప్పడం రాకపోవచ్చు, లేకపోతే నీకు ఏదైనా, చాలామంది అనుకుంటారు వాక్యం చెప్పడమే సేవ, వాక్యమే సేవ. కాదు. ఇదే సేవ అనుకుంటే అందరి చేతుల్లో మైకులు ఉండాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చొని అందరి చేతుల్లో మైకులు ఉండాల్సిందే. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు చేతుల మౌతులు ఉండాలి. నేను కాసేపు, నువ్వు కాసేపు సరిపోదు. అదే సేవ కాదు. సేవలో భాగాలు ఉన్నాయి. ఏ భాగంలో నిలబెట్టినా దేవుని పనిలో నమ్మకస్తులు మనకు కనబడాలి. నేను ఒక దైవజనుడి గురించి మీకు చెప్తాను. ఆయన బిల్లీ గ్రాహం, ప్రపంచ సువార్థికుడు. ప్రపంచ దేశ క్రైస్తవులకు తెలియని వ్యక్తి కాదు, ప్రపంచ సువార్థికుడు. రేడియో, ఈ టీవీ మీడియా రాకమునుపు రేడియోలో వాక్యాలు చెప్పేవాళ్ళు కదా. ఆ టైంలో ఒకేసారి ప్రపంచం అంతా వాక్యం వెళ్ళినట్టుగా ఆ రేడియో స్టూడియో వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళు ఒక 15 నిమిషాలు ఇచ్చారు ఈయనకి. 15 నిమిషాలు
ఈ 15 నిమిషాల్లోనే తెలుగోడికి తెలుగులో వెళ్ళిపోవాలి, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్లో వెళ్ళిపోవాలి, మలయాళం వాడికి మలయాళంలో వెళ్ళిపోవాలి. ఒక్క టేప్ మిస్ అవ్వకూడదు. 15 నిమిషాల్లో వాక్యం చెప్పాలి. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు దైవజనుడు, కోట్లు పెట్టాడు. ఆ రోజుల్లోనే టైం కొనుక్కున్నాడు. టైం ఆసనమైంది. స్టూడియోలోనికి వెళ్ళారు. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. సడన్గా ఈ దైవజనుడితో పాటు కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు ఆ స్టూడియోలోనికి, ఆ రేడియో స్టూడియోలోనికి. సేవకుడు వాక్యం బలంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఒక అతను ఎలక్ట్రికల్ వర్క్ చూసుకుంటాడు. పాస్టర్ గారే ఎలక్ట్రికల్ వర్క్ చూసుకుంటాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటాడు అతను. మీడియా అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ కరెంట్ సప్లై వ్యవహారంలో చూసుకునే దైవజనుడు ఒక అతను. అతను దాన్ని వాచ్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. ఈ 20 నిమిషాల్లో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు, ఎందుకంటే కొన్ని లక్షల దైవజనుడు ఖర్చు పెట్టాడని. సడన్గా ఇలా వాక్యం చెబుతుండగా సడన్గా ఒకలాంటి డిస్టర్బెన్స్ ఏర్పడింది కరెంట్లో. అది కాలి ఊడిందా వెంటనే ప్రకటించబడుతున్న వాక్యం అలా ఆగిపోద్ది. ఆ విషయం చూసుకున్న ఈ వ్యక్తి ఆ కరెంట్ వైర్లు రెండిటి పట్టుకున్నాడు. ఆ కరెంటు వైర్లు రెండిటి పట్టుకున్నాడు. దైవజనుడు ద్వారా ప్రకటించబడుతున్న ఈ సువార్త ద్వారా కొన్ని లక్షల మంది మారుతారు. సడన్గా బ్రేక్ అయితే ఇబ్బంది అవుతుందని ఆ కరెంట్ వైర్ని అటు పట్టుకున్నాడు. అంతే, వాక్యం అయిపోయింది. ఆ రోజు ప్రకటించిన సువార్త ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల 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 మంది ప్రభువును తెలుసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్ ద టైం అంతే, వాక్యం వింటున్నాడు. ఏ స్టేషన్ పెట్టినా కూడా ఈ వాక్యమే. ఇక స్టేషన్ మార్చిన వార్తలు పాటలు లేవు. ఏ స్టేషన్ పెట్టుగాక అన్ని స్టేషన్లు కొనేశాడు. ఏది పెట్టినా కూడా ఈయన వాక్యం వినబడుద్ది. అట్లా ప్రకటించబడుతున్న ఆ వాక్యం 20 నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మారారు. దేవుని సువార్త అందింపబడింది. దైవజనుడు బయటకు వచ్చాడు. సేవకులను పిలిచాడు. అక్కడ ఆయనతో వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తి ఏడని చూస్తే ఆ వైర్ల మీద పడిపోయి ఉన్నాడు నిస్సహాయ స్థితిలో. చూస్తే కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. ఆ దైవజనుడు అంటాడు, ఆ రోజు ఆ వ్యక్తి చేసిన త్యాగమే లేకపోతే ప్రపంచానికి నా ద్వారా సువార్త అందేది కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతెందుకండి, నేను ఇక్కడ నిలబడి ఈ సేవ జరుగుతుందంటే మీలో కొంతమంది ఈ సేవను కాపాడుకోరు. దేవుడు మీ హృదయంలో పెట్టిన భారం. దీని తనమున కలజేయాలా, ఎన్ని ప్రయత్నాలు సైతం ఎన్ని కంకణాలు చేయని ఈ సేవ ఆయన రాకడ వరకు సాగుద్ది. ఈ సేవను తునాతునకలు చేయని ఎంతమంది ప్రయోగాలు మనుషుల ద్వారా సైతాన్ని జరిగించినా దీన్ని కాపాడడానికి నా పక్షాన దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈ పరిచర్య కనపరచబడి దేవుని ఎదుట యోగ్యంగా ఎంచబడితే దాంట్లో బహుమానం నీకు కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సార్ నేనేం చెప్పలేదని వాక్యం సాక్ష్యం కూడా చెప్పలేదు, పాట కూడా పాడలే కాదు. ఆ రోజు ఆ సేవ నిలబడడానికి కారకుడిగా నిలబడ్డావు, ఒక వ్యక్తిగా నిలబడ్డావు కనుకనే ఈరోజు అక్కడ సేవ జరిగింది. పరిచర్య ద్వారా అభివృద్ధి కలిగింది, పరిచర్య విస్తరించింది. దాంట్లో భాగం నీది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెరుకుంపాలెం నుంచి మనకి పరిచయస్తులుగా వస్తున్న ఏలియా కానీ శ్యామ్ కానీ, ఈ ఏలియా తమ్ముడే నాకు నేను వచ్చిన కొత్తలో పరిచయం. ఎట్లా అంటే వీళ్ళు మిరపకాయల కోతకు వచ్చారు. మనకు ప్రార్థన జరుగుతుంటే ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్న దెయ్యం బయటపడింది. నేను వచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడను. నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నా. పాస్టర్ గారు ఏంది మాట్లాడతలే, ఫస్ట్ రోజు వచ్చాడు, కింద పడి గందరగోళం అయింది, ప్రార్థన చేస్తే లేచాడు, వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలే. అరే పాస్టర్ గారు ఏం మాట్లాడలేదే అనుకొని వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం ఒక కూటంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అతను నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు నన్ను వ్యక్తిగతంగా నన్ను కలవపోయినా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. ఆ రోజు అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కొంతకాలం నాకు ఫోన్ చేసి ఏడ్చాడన్నా, నేను ఎక్కడున్నా నీ విత్తనానే కనుక నాతో కొంతసేపు మాట్లాడన్నా. నేను పక్క సంఘాలకి వెళ్ళి విశ్వాసంతో మాట్లాడు ఒకవేళ ఫోన్ చేసినా కూడా నిమిషాల్లో బ్రేక్ చేసేస్తా, ఎందుకంటే ధర్మం అది.
ఇప్పుడు ఒక చోటికి వెళ్ళి వాకింగ్ చెబుతాం, వాళ్ళ సంఘ కాపరి కానీ నేను హీరోని కాలేదుగా. వాళ్ళ కోసం కన్నీరు కార్చేది, కష్టపడి తిప్పలబడి వాళ్ళ సంఘ కాపరి. నేను కూడా సంఘ కాపరిని, నాకు ఆ బాధ తెలుసు. కనుక నా ద్వారా ఒకళ్ళు డిస్టర్బ్ కాకూడదు. అలా చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయ్యగారు వాక్యం నచ్చింది, భలే చెప్పారు, నాకు భలే అర్థమైంది, మీ చర్చికి వస్తా, ఎక్కడో సంగతి పక్కన పెట్టు, నువ్వు ఆడే ఉండు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పక్క సంఘాలు తిమింగం చేప మింగినట్టుగా, పావును మింగినట్టుగా సేవకులనే మింగే పరిస్థితులు అయిపోయినాయి. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్తే ఆ సంఘం ఉద్యమపడి ఆ సంఘంలో ఆత్మలు చేర్చబడాలి, కానీ ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆత్మలు నా వెనకాల రాకూడదు. ఆ ప్రతిఫలం నాకు రాదు. నేను ఎంత తిప్పల పడ్డాల కోసం సగం కోట ఆ పాష గారు పడతానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పడతానే ఉంటుంది. అది గుర్తింపులోకి రాదు. పౌలు గారు అన్నాడు, మరొక పునాది మీద పునాది వేయొద్దు అంటే అర్థం ఏంటంటే ఇదే పరిస్థితి. నా చర్చి నిండాలి, నా సంఘం నిండాలి, నా చర్చి కలకల్లాడితే చాలు అనుకుంటే అది స్వార్థం. మిగతా అసలు దుర్బోధ ఖండిద్దాం. ఆ దుర్బోధ సంఖ్యలో ఉన్న వాళ్ళు బయటికి లాగుదాం. కానీ నామకార్థ స్థితిలో మగ్గిపోతున్నారా, అటువంటి సంఘాల్లో ఉజ్జీవాన్ని తీసుకొని వద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే తమ్ముడు, మాట్లాడతాను. నేను మీకు ఎంతవరకు చెప్పలేదు. సేవలో చాలా మట్టుకు ఆర్థిక సహకారం ఆ తమ్ముడి ద్వారా అందింది. నాకాడ ఒక మాట తీసుకున్నాడు, అన్న సంవత్సరం 2 సార్లు మా ఊర్లో మీరు కోటాలు పెట్టాలి. ఎంత ఖర్చు అయినా మా బంధువులకి అందరు కబురు పెడతా, వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేద్దాం. ఎంత ఖర్చు అయినా సంవత్సరానికి 2 తడవలైనా మీరు మా ఊర్లో అడుగు పెట్టాలి. దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతున్న ప్రయాస. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ తమ్ముడు 2 రోజులు మా ఇంటికాడ పెడదాం అన్నాడు. వేరే పాస్టర్ గారు అన్న వస్తున్నాడు కదా, మేము కూడా వాడుకుంటాం. ఓకే, నాకు కావాల్సిన సువార్త అన్నవే ఎక్కడైతేనే మా ఊర్లోనే కదా, అది కూడా మా ఊర్లో భాగమే కదా అన్న, అక్కడ పెట్టాయి. అందుకని 14 ఈ రోజు నైట్ సంఘ క్షేమాభివృద్ధి కూడికని టైటిల్తో వేరొక పాస్టర్ గారి దగ్గర, రేపు ఆ తమ్ముడి దగ్గర, ఆ సంఘం సర్కిల్, రేపు అన్యుల మధ్య. అంటే ఓవరాల్గా ఊరు మొత్తం సువార్త వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా రక్షించబడి బాగుపడి ఆ సువార్తలో ఆ సంఘమైన పొట్టలో చేరారా, దానికి ప్రతిఫలం ఆ వ్యక్తి కూడా ఉంటుంది. ఈరోజు చాలా కోటాలు జరుగుతున్నాయి. ఈరోజు మీరు గుప్పిలిపుతున్నారు. నేను ఒక్కడే చేయట్లే, మీరు ఇచ్చిన దాంతో నేను బ్రతుకుతుంది. దేవుడు దాంతోనే బ్రతకమన్నాడు. మీకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలే మీకు కానుక. ఒకవేళ ఏమీ తేలేదా, యెహోవాయే మా కానుక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది తెలిసినోడు ఏం చెప్పడు, సౌండ్ లేకుండా వేయండమ్మా, పెద్ద కాగితాలు వేయండమ్మా, ఏడసించుకొచ్చేయాలయ్యా, పెద్ద కాగితాలు వేయండమ్మా, సౌండ్ లేకుండా వేయండమ్మా, పిల్లలు వేయండమ్మా. ఏం పిల్లలయ్యా, ఎరైటికి వెళ్తారు, ఠంగ్ ఠంగ్ గంట పోయినట్టే ఠంగ్. ఏజయ్యా ఈడ 5 రూపాయలు వేసాడయ్యా, సౌండ్ ఎక్కువైంది. ఏజయ్యా ఈ మనిషి 10 రూపాయలు వేసిందయ్యా, దేనికి వస్తుందయ్యా. ఆ సౌండ్లు విని ఈ పాటగా రంజినేస్తుంటాడు. దేవుని వాక్యం చెబుతుంది, వాళ్ళు తీసుకొచ్చారు, అవే తీసుకురాలేదా, నేనే మీకు అర్పణ. హల్లెలూయా. యెహోషువ 14వ అధ్యాయంలో రాయబడిన మాటలు. ఒక పక్కన ఏమంటాడు, ఇశ్రాయేలు తెచ్చిన మీకు లేవీలతో, మీకు ఇశ్రాయేలుతో పాటు మీకు భాగం ఇవ్వలేదు, మీకు ఆస్తి పంచలేదు, స్థలం పంచలేదు, మీకు ఏమీ లేదు, నేనే మీ ఆస్తి, నేనే మీకు అంతా. కనుక ఇశ్రాయేలు తీసుకొచ్చేవే ఎందుకు మీరు తెచ్చిన కానుకలతో మేము పోషించబడాలంటే, మా కష్టార్జితం మా సొంత జ్ఞానంతో ఏర్పడేదిగా ఉండకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన దాని ద్వారా మేము పోషించబడడం ద్వారా, మీరిచ్చిన బియ్యం మేము తింటే, మీరిచ్చిన కాలం మేము వాడటం వల్ల మీరు దీవించబడతారు. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన క్రమం. ఎంత ఉన్నా కూడా అది మాకొద్దు. పెంటగా ఎంచాలి, వచ్చిన కానుకతోనే జీవనం సరిగించాలి. 2 రూపాయలతో 2 రూపాయలే. పాస్టర్ గారు మదిరిలో సేవ చేస్తున్న దైవజనుడు విన్సెంట్ పాల్ గారు ఒక అద్భుతమైన దైవజనుడు. విశ్వాసుల ద్వారా వచ్చిన కష్టార్జితంతో పోషించబడతాడు.
ఉద్యోగం మానుకున్నాడు, పిల్లలకు సేవ ఉంది, కానీ వాళ్ళ సేవ ద్వారా ఏది వద్దు, నాకు నా సంఘం నుంచి వచ్చే కష్టజీతమే. ఆ దైవజనుడు ఏడుతూ చెప్పాడు, మా సంఘ విశ్వాసులు రేషన్ బియ్యం తెస్తే ఆ రేషన్ బియ్యం తినే కడుపు నింపుకున్నా. కొన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఏడ్చా, అయ్యా ఇబ్బందిగా ఉందయ్యా. ఏడవగా మా బిడ్డలు మనసు మార్చారు. ఇప్పుడు మంచి బియ్యం వస్తుంది, తింటున్నాను, తినే టైం వచ్చింది. ఆ టైం కలిసి దేవుడు అన్నాడు, ఆ సంఘాన్ని మీ కుమారుడికి అప్పగించి విజయవాడలోకి వెళ్ళిపోవని. విజయవాడ వచ్చాడు. 4 విశ్వాసులు, ఆ 4 విశ్వాసుల ద్వారా వచ్చే కానుకే పోషణ. హలో పాస్టర్, చిలకలూరుపేటలో యూనియన్లో ఎమ్మెల్యే గారు మీటింగ్కి రమ్మన్నాడు. వస్తే మనిషికి 1000 రూపాయలు బ్యాగ్ ఇస్తాడట. బయలుదేరు, వచ్చేస్తాడండి, చూసుకో ఏడంటాం ఆ రోజు కల్లా. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు ఇక్కడ కోటం పెడితే నసరపేటలో 10,000, అసలు హాలు సరిపోలేదట, వండిన అన్నం సరిపోలేదట, 10,000 మంది కంటే పైకి వచ్చారంట. వీళ్ళందరికీ ఆడిచ్చేది మనిషికో 1000 రూపాయలు ఇవ్వలేక తలనిలుతుంటే ఎత్తావా సత్తావా అని అసలు ఎగబడుతున్నాడు. కరుణమయుడు సినిమాలో రొట్టె కోసం ఎగిరిపోయినాడు. అది మీడియా వాడు చూసి ఫోటోలు తీసి పేపర్లో పెట్టాడు. సేవక ఈ సిల్లర గోలేందయ్యా అని. అసలు ఎంత సిగ్గుచేటండి. అటువంటి స్థలాల్లోనికి నేను వెళ్ళకుండా దేవుడు నన్ను మరుగు చేశాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాయ్యా అంటే రానన్నా. చాలామంది సేవకులు బయటికి రావు, నువ్వు బయటికి రావేంది, ఏంటి ఎక్కడ కనబడేంది అన్న, నా సేవ నాకు సరిపోతుందన్న, ఇది చిన్న సేవ, దాన్ని కాపాడుకుండదు. మాకు వాళ్ళు లేవా ఏంది, మీరు పెద్దోళ్ళే అన్న, మీరు అందరి మధ్యలో ఉండాలి, మరి పొగడాలిగా, లేదా పొడుపుతాడు. ఎందుకు వచ్చిన గొడవ, పొడిపించుకునే గొడవ, ఆడు పొడిరే కానీ సరిసరిలే అని పోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది సేవకులు నేను తెలుసు. చార్లెస్ ఫిన్నీ అన్న బ్రాండ్ చెవులో ఉంది, కానీ కొంతమంది నన్ను ఇంతవరకు చూడలే, కొంతమంది చూశారు అంతే. అలా చూడకుండా నా కోసం ఎన్నోడు చూసినోడు కడుపు నిండుతుంది వాడికి. ఎందుకంటే మీ గురించి ఆల్రెడీ విన్నానన్నా. అబ్బా చాలు. పస్తులైనా ఉంటా కానీ ప్రభు సేవ విడవా. ఆస్తులైనా పోగొట్టుకుంటా కానీ ఆశించింది దొరకలేదని చెప్పి ఆరాటపడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ప్రాణపదం, ఆయనే మూలాధారం. అలా ఎంచిన వాళ్ళకి ఆయన ఆధారం అయినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి. ఆమేన్. అప్పుడు మనం పాడితే ఆ పాట రుచి ఏంటి? యేసు నీవే ఆధారము, యేసు నీవే. అప్పుడు దేవుడికి అది ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉంటుంది. 2 ఎకరాలు కౌలు తీసుకొని అయ్యగారు తొక్కిన చోట తొక్కుతా అన్ని మిరవగాయలు కోత సంఘ విశ్వాసులు ఎత్తుకొని పోయాయి. కోసి విశ్వాసులేనండి. 2 ఎకరాలు పిన్ని గారు వేసిండు. ఏంది మూట కట్టండి, అయ్యగారికి పోదాం కోద్దాం. అంతకాలతో అయ్యగారు అక్కడే వాక్యం చెబుతాడు, అక్కడే తిని అన్ని అక్కడే చేసేద్దాం. హలో అయిపోయి మైక్ టెస్టింగ్. అయ్యగారు పొలంలో పంట వచ్చింది, కొయ్యాలా, పదండి. అయ్యగారు మొత్తం తొక్కుతా ఈ చర్చికి వచ్చి యేసు నీవే ఆధారం. రే ఆ మిరకాయలు పక్కన పెట్టి దేవుడు వస్తారే అవి పక్కన పెట్టరా, రే అవి పక్కన పెట్టివాడు. అవి పక్కన పెడితేటయ్యా అవి కూడా ఉండాలంటే ఉండకూడదయ్యా. దేవుడే మనకు ఆధారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి గాడిదలను దేవుడు కనపరుస్తాడు. ఎవడు ఎన్నడు ఎవరు ఎక్కలేదట. ఎవరికి ఉపయోగపడిన గాడిద, ఎన్నిక రాని గాడిద, ఏర్పాటులో నేను గాడిదను దేవుడు ఏరి కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు చేయగలడు. ఈ పగటి వేళ నా ఉపదేశంలో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రయోజనకరమైన పాత్రగా మారాలి. నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు దాని వంతును నువ్వు పరలోకంలో పొందుకుంటావు. నేను వచ్చినప్పుడు వాని ఆ కష్టాన్ని తగ్గట్టుగా ఏమి ఇస్తాడట? జీతం ఇస్తాడట. ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. ఆ జీతం మనకి రావాలి అంటే నీ వంతు ఏదో ఒకటి కనబడాలి. ఈ జాన్ మార్క్ ప్రయోజకుడుగా మారాడు. ఈ జాన్ మార్క్ చరిత్ర నేను చూసినప్పుడు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. అసలు ప్రసంగుడు కానీ ఒక సంఘ కాపరి కానీ కనబడలే అక్కడ.
పరిచారకుడుగానే సేవకులకి పరిచయం చేయడం గొప్ప భాగ్యంగా అది సేవగా ఎంచాడు కనుక ఆ వ్యక్తి నిలబడడం ద్వారా, ఆ వ్యక్తి వాళ్ళకి ఉపయోగపడడం ద్వారా చాలా సేవ జరిగింది. నిజమే, వాళ్ళ అమ్మ చెప్పింది, పాస్ గారు వాళ్ళు వాక్యం చెప్పి కలిసిపోయి వస్తారు, వాళ్ళే వచ్చి అన్నం వండుకోవడం కష్టం, వాళ్ళే బట్టలు ఉతుకోవడం కష్టం, వాళ్ళే వచ్చి ఇవన్నీ చేసుకోవడం కష్టం, కానీ నువ్వు చేసి లైన్లో పెట్టు. సేవ. ఆ రోజు జాన్ మార్క్ ఆధారం ఉన్నాడు కనుక సేవ చాలా పనులు జరిగినాయి కనుక వాళ్ళు ధైర్యంగా చాలామందితో మాట్లాడారు, టైంకి వచ్చి అన్నం తిన్నారు, టైంకి ప్రార్థన చేసుకున్నారు, టయానికి అన్ని విషయాలు వాళ్ళు పాలు పొందగలిగారు. లేకపోతే వాళ్ళే బట్టలు ఉతికి వాళ్ళే వంట చేసి అన్నీ చేస్తే తడిసి మోపిడవుతుంది. వాళ్ళే డ్రమ్ములు కొట్టి, వాళ్ళే కంజలు కొట్టి, వాళ్ళే జనాలు పిలిచి, వాళ్ళే తిప్పలు పడితే ఇక కాళ్ళన్నీ నొప్పులు చేసి దాకా పడుకోండి సోయిలా నిద్రపోయి టైం అయిందో వాక్యం చెప్పడానికి పోదా అని చెప్పి ఏదో క్యాలెండర్ ముక్కలు చూసేసి ప్రియమైన సంగమా ఈరోజు దేవుడికి చెప్తున్నాడు, నీకు అది చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు వాళ్ళు నిద్రపోతారు. దేవుని ఆలోచన మేము తీసుకురావాలంట. అందుకని పేతురు అంటాడు, సంఘంలో కొంచెం గలిబిలి రేగుతుంది సార్. ఏంటి ఆ గలిబిలి? ఈ భోజనాల కాడ కొంచెం ఫీలింగ్స్ వస్తున్నాయి సార్. వాళ్ళేమో మమ్మల్ని తక్కువ చూస్తున్నారు, మా గ్రీకు దేశస్తుల్ని విధవరాలని మీరు సరిగ్గా చూడట్లేదు, మీ వాళ్ళకేమో ఒక మొక్క ఎక్కువ వేస్తున్నావు, మాకేమో గ్రేవీ వేస్తున్నావు, ఇవన్నీ తారతమ్యాలు వస్తున్నాయని. ఇదంతా కాదు, కానీ సంఘంలో యోగ్యమైన వ్యక్తులు మంచి సాక్ష్యం కలిగిన ఉంటే ఈ 7గురిని ఏర్పాటు చేసుకోండి. ఆ 7గురిని మేరు స్థలాల్లో పెట్టండి. వాళ్ళ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరగాలి. మరి మేమే వంటల కాడ ఉండి సామియాన్ అక్కడ ఎన్ని తెచ్చావు, టెంట్లు ఎన్ని తెచ్చావు? 3 తెచ్చావండి. డేక్షలు ఎన్ని? 6 అండి. గెరిట్లు ఎన్ని? 7 అండి అని పాస్టర్ గారే రాసి ఆ సీటు పట్టుకుని పాస్టర్ గారే పోయి అక్కడ అప్పగించి, కొంతమంది అక్కాయిలేమో రాత్రి కూర ఇంటికి తీసుకెళ్ళి ఆ గిన్నె తేరు, ఆ బొచ్చి తేరు. ఇప్పుడు అయ్యే గారు ఇది పట్టుకొని తిరగాల, ఎవడు పట్టుకుపోయాడు? అక్కాయ్ మీ ఇంట్లో బొచ్చు ఉందా? లేదు పాస్టర్ గారు. ఓ అబ్బా ఎవడు తీసుకుపోయాడు? అక్క మీ ఇంట్లో ఉందా గిన్నె లేదు, ఏమీ లేదు, మా ఇంట్లో లేదయ్యా అని. ఇక ఇవన్నీ పాస్టర్ గారు చేస్తే ఎప్పుడు వాక్యం చెప్పేది, ఎప్పుడు ప్రార్థన చేసేది? మేము దేవుని సన్నిధిలో కనపట్టాలి, వాక్యం సిద్ధపరచాలి కనుక ఈ ఏర్పాట్లు మీరు చేసుకోండి. యోగ్యమైన ఏర్పాటు చేసుకోండి. అపోస్తుల కార్యక్రమం 6వ అధ్యాయం అదే. 7గురు పరిచారకులు, దాంట్లో స్టెఫెన్ ఉన్నాడు. వాళ్ళు యోగ్యంగా నిలబడ్డారు. ఆ సంఘంలో డిస్టర్బెన్స్ క్లోజ్ అయిపోయింది, ప్రశాంతమైంది. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనకాడ భోజనాలు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నాం. 5 సంవత్సరాలకు వచ్చేపాటి తేడా పడుతుంది. నా కంప్లైంట్ వచ్చింది, కొంతమంది విస్తరణ మధ్యలో ముడుచుకొని పోతున్నారు. అయ్యా తింటలేదయ్యా, ఎందుకయ్యా ఎలక్షన్ అయ్యా, తేడా పడిందయ్యా, వేసేవాడు ఫ్యాన్ అయ్యా, తీసేవాడు గిన్నె అయ్యా, తీసేవాడు ఏంటి సైకిల్ అయ్యా, తేడా పడుతుందయ్యా, ఈ వ్యవహారాలు వస్తున్నాయి. ఓరి నాయనో ఇవన్నీ ఎందుకు రా స్వామి? అప్పుడే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, నీకాడ యోగ్యమైన వాళ్ళు ఒక 10 మంది 7గురు ఉంటే అప్పుడు స్టార్ట్ చేయమని. మన వాళ్ళు ఓతం ఇచ్చారు, చేద్దామండి, చేయకపోతే అట్ట ఒక ఆడు కూతురు అంతమందికి అన్నం పెడితే మనం పెట్టలేము, చేతకాలం అని ఎగిరారు. సర్లే వీళ్ళు అల్లర్తి మళ్ళీ వీళ్ళు కాల్ చేస్తారని సరే నువ్వు కట్టే. నా ప్రార్థన ఏంటంటే, నేను చెప్తున్నా ఎప్పుడు కూడా, నాకు యోగ్యమైన వాళ్ళు, ఇటువంటి పార్టీ భేదాలు కానీ మోటా భేదాలు కానీ ఇటువంటి అభ్యంతరాలు కానీ వీళ్ళు వేరు వాళ్ళు వేరు అటువంటి భేదాలు లేకుండా చక్కగా అందరిని ఒకేలా చూసి ఒక 10 మంది దొరికితే చాలండి, కడుపు నిండా బోబెట్టి పంపుతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొన్న ఆదివారం అయిపోయి ఆదివారం అంటే వచ్చేవారు ఎలక్షన్లు కదండి, అందుకని మళ్ళీ కొద్ది వారాలు ఆపాలా, బ్రేకు, మళ్ళీ ఎత్తుకోవడం, గ్యాపు, ఇవన్నీ తలకాయ పోటు, ఇవన్నీ లేకుండా ఉండాలంటే దేవుని సన్నిధిని ప్రారంభించబడితే అది నిర్వీర్యంగా క్రమంగా జరగడం ఆశీర్వాదం. ఆమేన్. అది ఏది ఆగకూడదు, దేవుని ఆలోచనతో మొదలైతేనే అది ప్రయోజనకరంగా మారుద్ది. అందుకని ప్రార్థన చేయాలి. నాకు పెట్టాలని ఉంది. శుక్రవారం పాసుకోవడానికి వచ్చే వాళ్ళు 100 మంది వస్తున్నారు. అవి పెట్టి సింపుల్ అయిపోతుంది, లేపి పడేయచ్చు. ఆదివారం పెట్టవచ్చు, అయిపోద్ది, లేపి పడేయచ్చు. కోటలు పెట్టేయచ్చు, లేపి పడేయచ్చు. కానీ విషయం ఏంటంటే అది అభ్యంతరకరం. సంఘంలో విభేదాలు తెచ్చే పరిస్థితులు కాని రాకూడదు. అది నా ప్రయాస, అది నా ప్రార్థన. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుద్దు, కానీ అభ్యంతరపడే పరిస్థితులు ఉండవు. ఒక కోటాల్లో ఒక తమ్ముడు వచ్చాడు, అన్న నా చెయ్యి కాలేదాకా వంటలు పరిచయం చేశాను అన్న, నన్ను అన్నరా అని మాట్లాడినారు అన్న, మా నాన్న ఆ సంఘానికి వెళ్తే కాలు ఎరగొడతానన్నాడు అన్న అన్నాడు.
వారి నాయన వచ్చే 10 మందిలో నలుగురు బ్రేక్ అయితే ఇంకెవరితో ఏడిసేదిరా అయ్యా? సంవత్సరం కోటానికి బ్రేక్ ఏనా? డెవలప్మెంట్ లేదా? లేదు. ఇంకా అందుకనే దేవుని పాదాలు పడుకొని ఏడితే ప్రశాంతంగా, ఆలోచనిస్తే ప్రశాంతంగా, కంగారు పడకూడదు. కొంతమంది అయ్యగారు అందరు పెడదాం, టైం ఉంది, ఊరు మొత్తం రోజు పెడదాం, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కంగారు పడే పనే ఉంది. ఒక్కరోజు అయిపోయింది అనుకోండి, నేను అంటాను ఈ ఒక్కరోజే ఛాన్స్. వాడు వస్తాడు, బంపర్ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. ఆడు రోజు అదే కావాలా? అది మరి ఏ ఒక్కరోజు ఆడికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. 150 రూపాయల చొక్కా ఒక్కరోజు మాత్రమే బంపర్ ఆఫర్ అంటాడు. రోజు అదే కావాలా? అరే ఎప్పుడు రా ఒక్కరోజు అర్థం కాక, అది వారంలో లేని రోజా లేకపోతే ఏందిరా అయ్యా? నాకు బెల్లం వస్తుంది, వాడు గోల ఒక్కరోజు మాత్రం బంపర్ ఆఫర్ అని. అట్లాగే ఒక్కరోజు అనుకో పెడదాం, కొన్ని కోట్లు పెట్టేద్దాం. ఈ ఒక్కరోజు అయ్యగారు ఛాన్స్ పెడదాం, కోట్లు. అవకాశం ఉందా? మన శక్తి కొలది క్రమంగా పెడదాం. ఈరోజు ఇంట్లో తినడానికి ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డ దైవజనులు దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు వేల మందికి ఆహారం పెట్టగలుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి ఆధారమైన దేవుడు మనకు ఆధారం కాలేదా? వాళ్ళ దేవుడు మన దేవుడు కాదా? మన దేవుడే. వాళ్ళు సంయోచితంగా నడిచారు, మనం సంబరంతో నడుతున్నాం, అంతే తేడా, అంతమించి ఏమీ లేదు. ఉద్రేకానికి ఉద్యమానికి చాలా తేడా ఉందమ్మా. ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. ఉద్యమం ఆత్మలో కలిగేది, ఉద్రేకం శరీర సంబంధమైంది, ఉప్పొంగుతుంది. తేడా చేస్తే అంతే సంగతిగా ఏడబడతామో తెలియదు. కానీ ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. ఉద్యమాన్ని చూడాలి మనం, ఉద్రేకాన్ని కాదు. ఆత్మ సంబంధమైన కట్టడ, ఆత్మ సంబంధమైన కదలిక నీ జీవితంలో కదిలినప్పుడు, ఈ పరిచయలో నమ్మకస్తుల గురించి నేను మాట్లాడుతున్నా, దాని వెనకలో నా ఆక్రందన, నా ప్రార్థన ఒకటి, ఇటువంటి ఉపదేశాలు విన్న తర్వాత నీ హృదయం కట్టబడి, ఒకవేళ వీళ్ళు ఏదని అంటారేమో వాళ్ళు ఏదని అంటారేమో అని చెప్పేసి పరిచయకి ఎడమ అంటి అన్నాడు ఎట్ట తిరుగుతుంటే, ఈ ఉపదేశాల ద్వారా నీ అంతరంగం మార్కు హృదయాన్ని దేవుడు కట్టినట్టుగా దేవుడిని కట్టునుగాక. ఆమేన్. జైలుకైనా పోయాడండి మార్కు. ఒకప్పుడు పారిపోయాడు. పౌలా బర్నబా సంపేత్తమని కానీ, ఓ నాయను వీళ్ళతో పాటు నన్ను కూడా వేసిపడి అతను కంగారు పడి పారిపోయినాడు. ఈరోజు పౌలుకి ఎక్కడ కనపడ్డాడు? జైల్లో కనపడ్డాడు. అట్లా ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. మోకరించిన ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లోనే మోకరించండి. ఒక్క మాట. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. నీ దయగలిగిన సన్నిధిని కోరుతున్నానయ్యా. కృపలో నిలబడి నాయన ప్రార్థిద్దామా? జాన్ మార్క్ లాగా నేను ప్రయోజకుడిగా మారాలి, ప్రయోజకురాలుగా మారాలి ప్రభా. పరిచర్యలో నా వంతు నేను చెయ్యాలి నాయన అడుగు దేవుణ్ణి. ప్రార్థన చేస్తావా? మౌనంగా ఉండొద్దు. దేవుని సహాయాన్ని కోరుదాం, దేవుని కృపను కోరుదాం, దేవుని కనికరాన్ని కోరుదాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, మొరపెడదాం.